ప్రాప్త అని కిం పునస్తే మహాబలాః నహి ప్రకృష్టాః ప్రేష్యంతే ఇతరే జనాః. అమ్మ నీకు తెలవంది ఏమని చెప్తాలి, ఏదన్నా ఎవరన్నా అరే చూసిరారా అని పంపించాలనుకోండి, ఎవరిని పంపిస్తారు? ఇంటో చిన్నవాడిని పంపిస్తారు, అరే కొంచెం అక్కడ దా పోయి వాళ్ళకి చెప్పిరారా అని. మరి సీతమ్మని చూసిరారా అని చెప్పి రాముడు ఎవరికి చెప్పాలి? ఆ ఉన్నవాళ్ళు చిన్నవాడు, నేను ఒకటి దొరికి ఆ చిన్నవాడిని, అందుకని నన్ను పంపించారమ్మా అన్నాడండి. నిజమండి అది? అక్కడ ఉన్నటువంటి వానరుల్లో మహామహుడు వీరాధి వీరుడు ఆంజనేయుడు. మరి అబద్ధం చెప్పొచ్చు ఆంజనేయ స్వామి అంటే? జగన్మాత సీతమ్మ దుఃఖంతో బాధపడుతూ ఆత్మహత్య ప్రయత్నం చేసిన బేలగా ఉన్న తల్లి ఆత్మస్థైర్యం కోల్పోకుండా ధైర్యంగా ఉండాలి అంటే ఏ క్షణం కూడా ఉద్వేగానికి లోను కాకూడదు, ఆత్మహత్య ప్రయత్నం చేయకుండా ఉండాలి. కాబట్టి ఆ సమయంలో ధర్మం నిలబెట్టడం కోసం అబద్ధం ఆడవచ్చు. అధర్మం చేయడానికి తప్పు, అబద్ధం ఆడితే అంటే అధర్మం చేయడానికి అబద్ధం ఆడకూడదు, ధర్మం చేయడానికి అబద్ధం ఆడవచ్చు. అదే మీరే చెప్తారు, ఏమంటారు? 100 అబద్ధాలు ఆడినానా ఓ పెళ్లి చేయమన్నారు అంటే అర్థం ఒక్క అబద్ధం ఆడి ఇద్దరు విడదీయొచ్చా? విడదీయకూడదు కదా. అంటే 100 అబద్ధాలు ఆడినా ఒక పెళ్లి చేయండి అన్నారు. మీరు చదివే లలితా సహస్రనామాలు ఏమన్నా శ్రీ శివశక్త్యైక్య రూపిణి లలితాంబిక. శివశక్త్యైక్య రూపిణి అంటేనే సహస్రార కమలంలో శివశక్తుల యొక్క కలయిక. అటువంటి స్థితి అంటే అర్థం భూమండలంలో ఏ ఇద్దరు భార్యాభర్త అనేటువంటి ఏ దంపతిని కూడా పొరపాటు తగు పెట్టుకుంటే వాళ్ళని కావాలంటే అబద్ధాలాడి, లేనిపోని అబద్ధాలాడి వాళ్ళు ఒకటిగా ఉండేట్టు చూడాలి. పెద్దలు చెప్తుంటారు, ఏమ్మా ఆయన మామూలుడు కదమ్మా, ఒకటే ఇబ్బంది పెడుతుంటే అంటారు అనమాట. ఇది ఆఫీసు బాగుంగని ఏమా అప్పుడు ఏం చెప్పాలి? ఈమె ఓ భయవాడు మీ అంకుల్ మామూలుడు కదమ్మా, నీవు కంటే 10 రెట్లు పెట్టాడు, అబద్ధం ఆడాలట నిజంగా పెట్టకపోయినా. సాయంత్రం వచ్చి ఆయన ఏం చెప్తాడు ఈయనకి? అంకుల్ అమ్మో అమ్మాయి మామూలుది కాదంటే టార్చర్ పెడుతుందని. సర్లే మీ అంకు పెట్టే టార్చర్ నీకేం తెలుసా అని. ఓహో అయితే నాకంటే పెద్ద టార్చర్ వాళ్ళు ఉన్నారనమాట అనుకుని వీళ్ళిద్దరు కలిసి ఉన్నారు. అటు అబద్ధాలు ఆడి విడిపోదాం అనుకున్న వాళ్ళని కలిసి ఉండేట్టు చేయటం అనేది కలియుగంలో మనం చేయవలసిన ధర్మం. ఎందుకంటే కలి అంటే కలిసి ఉండకుండా చేసేవాడు. ఆయన వ్యతిరేకించడం అంటే అర్థం ఏంటంటే ఈ ఇద్దరిని విడదీయకుండా చూడాలి. ఇక్కడ సీతమ్మను రామాయణ కలపాలి కాబట్టి ఆంజనేయ స్వామి త్రేతాయుగంలో అబద్ధం ఆడాడండి. కలియుగంలో ఇద్దరిని కలపడానికి అబద్ధం ఆడటం తప్పేముంది? ఈ రకంగా అది నా భుజాల మీద ఇద్దరిని పట్టుకొస్తా అని చెప్పింది. అది చెప్పాడు ఆంజనేయ స్వామి వారు. సగణం రావణం హత్వా రాఘవో రఘునందన త్వమాదాయ వరారోహే స్వపురం ప్రతియాస్యతి. అమ్మా ఇక వినండి, ఈ శ్లోకం అర్థం చెప్తా నేను, మీరు చెప్పండి. దీని ప్రత్యేకత ఏంటో ఒక 2 సెకండ్ల టైం ఇస్తా, చెప్పలేకపోతే వదిలేయండి. ఏంటంటే సీత రఘువంశానికి ఆనందాన్ని చేకూర్చేటువంటి రాఘవుడు అనేవాడు రామచంద్రమూర్తి ఇక్కడ లంకకు వచ్చి రావణాసురుని సకుటుంబ సభ్యురావారు సమేతంగా చంపి ఛేదించి నిన్ను అయోధ్య నగరానికి తీసుకువెళ్తాడు అన్నాడండి. అంటే ఏంటి తెలుసా అండి? అంటే అర్థం ఏంటి తెలుసా? అంటే రామాయణంలో ఉన్నటువంటి అయోధ్యకు తిరిగి వెళ్ళే వరకు సుందరకాండే కాదు, తర్వాత యుద్ధకాండ, ఆ తర్వాత యుద్ధం అయిపోయిన తర్వాత అయోధ్యకు వెళ్ళే మాటను కూడా ఇక్కడ ఆంజనేయ స్వామి వారు అన్నారా లేదా? అంటే రామాయణం మొత్తం చదివినట్టే సుందరకాండ చదివితే ఇంకా వస్తుంది, చివరి తర్వాత ఇంకొక మాట వస్తుంది, గొప్ప మాట. దాంతో సుందరకాండ చదివితే ఎందుకు రామాయణం చదివినట్టు, సుందరకాండే ఎందుకు అంత గొప్ప అనే మాటకు ఇదొక సపోర్ట్. క్షిప్రంత్వం దేవి శోకస్య పారం యాస్యసి మైథిలి రావణం చైవ రామేణ నిహతం త్రక్షసే చిరాతు. అతి త్వరలో శోక సముద్రం నుంచి బయటపడతావమ్మా. నువ్వు రామచంద్రమూర్తి చేతిలో రావణుడు హతం అవుతాడు, నువ్వు రామచంద్రమూర్తి నువ్వు కలిసి అయోధ్యకు వెళ్తారు అని చెప్పాడు. చెప్పి మనశిలాయా స్థిలకో గండపార్శ్వనివేశిత త్వయా ప్రణష్టే తిలకేతం కిల స్మర్తుమర్హసి. నీకు ఇందాకేమిచ్చా నేను? మణి ఇచ్చా. ఇంకొక మాట చెప్తున్నా, ఇంతకుముందు ఏం చెప్పా? కాకి వచ్చి వక్షస్థలం మీద పొడిచింది చెప్పా. అది నాకు నా భర్తకు తప్ప ఎవరికి తెలియదు, అది చెప్తే నమ్ముతాడు. ఇది ఇచ్చా. ఇంకొకటి చెప్తున్నా, ఒకసారి నేను ఒక ప్రదేశంలో ఉండగా నేను రామచంద్రమూర్తి బాగా విహారయాత్ర చేశా. విరహంకు లోనయ్యాం. వెంటనే ఒళ్ళంతా చెమట పట్టింది, నుదిటిన ఉన్న కుంకుమ జారిపోయింది. అప్పుడు రాముడు ఏం చేశాడు? అక్కడ ఒక గంట తిలకం ఉంది, మణిశిల ఉంది, దాన్ని అరగదీశాడు. అరగదీసి ఏం చేయాలి? ఆ శిల యొక్క గంధం ఇక్కడ పెట్టాలి. అక్కడ పెట్టకుండా ఇచ్చిడి కోసం ఇక్కడ పెట్టాట బుగ్గ మీద. అది ఎవరికి తెలుసు? ఆమెకు ఆయన తప్ప ఎవరికి తెలియదు. దీన్ని ఏమంటారంటే మణిశిలా వృత్తాంతం అంటారు. అంటే మణిశిలను అరగదీసి ఆ వచ్చిన పేస్ట్ గంధాన్ని చెక్కిళ్ళ మీద పెట్టాడు, నుదుటను పెట్టకుండా అని మణిశిలా వృత్తాంతం కూడా చెప్పు అని చెప్పగానే మళ్ళీ అంటుంది,
ఏష చూడామణిర్దివ్యో మయా సుపరిరక్షితః ఏతం దృష్ట్వా ప్రహృష్యామి వ్యసనే త్వాభిమానఖ ఏష నిర్యాతిత శ్రీమాన్ మయా తివారి సంభవః అతః పరం న శక్ష్యామి జీవితం శోకలాలస. ఏ మాట మాట్లాడుతుందో చూడండి సీతమ్మ. ఏమంటుందంటే, ఇన్నాళ్ళు నాకు మా రాముడు నా భర్త గుర్తొస్తే దుఃఖం దాపుకోలేక నా కొంగులో ఉన్నటువంటి చూడమని తీసి మా రామయ్య నా పాపిడిన పెట్టింది కదా చూసి ఆనందపడేదాన్ని. ఇప్పుడు అది కూడా పట్టుకుపోతున్నావుగా నువ్వు. ఇక నుంచి నాకు డబల్ అవుతుంది దుఃఖం. ఏంటంటే ఎప్పుడన్నా అప్పుడప్పుడు బాధ వేస్తే చూసుకోవడానికి ఉన్న చూడమని పట్టుకుపోతున్నావు గుర్తు కావాలనుకుంటూ. నువ్వు కాస్త రామచంద్రమూర్తి తరఫున వచ్చావంటే నువ్వు కాస్త నువ్వు పోతున్నావు. అంతకుముందు రామవియోగంతో బాధపడి నేను ఇప్పుడు ఈ రెండు కూడా కలిపి మొత్తం ట్రిపుల్ అవుతుంది, 3 రెట్లు అవుతుంది నా దుఃఖం గురించి. నీ ఇష్టం. ఆ దుఃఖాన్ని 3 నెలల కంటే భరించలేదు. ఇక 3 రెట్ల దుఃఖాన్ని నెలే భరిస్తా అది చెప్పు మాయానికి అని చెప్పింది. చెప్పి దారయిష్యామి మాసంతు జీవితం శత్రుసూదన మాసాదోద్ధం జీవిష్యే త్వయా హీనా నృపాత్మజ. 1 నెల వరకే నేను ప్రాణం నిలబెట్టుకుంటా, ఆ తర్వాత నా ప్రాణం ఉండదు. 30 రోజులే నేను రామచంద్రమూర్తికి టైం ఇస్తున్నాను అంది. అని అమ్మా నువ్వు ఈ దుఃఖపడవలసిన సమయం కాదు, నీ దుఃఖాన్ని విడిచిపెట్టు, నేను వచ్చానుగా అమ్మా అన్నాడు. అంటే హనుమత్స్వామి వస్తే చాలండి, హనుమంతుడు ఉపాసన ఉంటే చాలు. ఆయన దగ్గర మైనాకుడికే ఇంద్రుడి రెక్కలు నరకను నువ్వు స్వేచ్ఛగా తిరిగని చెప్పి ఇచ్చాడా లేదా దేవేంద్రుడు వచ్చి మైనాకుడికి? అంటే హనుమంతుడు ఉపాసన అంత గొప్పది. సుందరకాండ వింటున్నారు 5 రోజులు బట్టి వాళ్ళు 6 రోజులు. అంటే ఇది శ్రద్ధగా ఎవరైతే వింటారో వాళ్ళకు తప్పకుండా ఈ సుందరకాండ శ్రవణ ఫలితం మామూలుది కాదండి. చెప్పాలన్నా చెప్పేవాడికి కుదరదు, చెప్పించాలని రామకృష్ణమ్మ గారు అన్నిసార్లు ఫోన్ చేస్తే ఏంటా ఎంటబట్టడం అసలు అన్నిసార్లు చేస్తారు, అసలు నాకు ఎప్పుడు కుదురుతుంది, నిజంగా అవన్నీ కుదరాలి కదా ఇట్ట మనసులో అనుకున్నా నేను. ఏమోలే పాపం సంకల్పం అంత పవిత్రమైనప్పుడు కుదురుతుంది అని ఒక డేట్ చెప్పా. మరి ఏదో ఒకటి చెప్పకపోతే ఏమైందని నాకు డేట్తో సహా మెసేజ్ పెట్టమంటున్నారు. ఆ డేట్ పెట్టకపోతే ఏమైందని నాకు మెసేజ్ రాసి పంపించమంటున్నారు. అందుకని ఈ డేట్ నుంచి ఈ డేట్ రాసి పంపించా. ఏదో రాసి ఆయన మీద పెట్టా బాధ్యత. ఏదో అంటే చెప్పుకోగలుగుతున్నాం 6 రోజులు. అంటే నిజానికి ఈ యోగం ఉంటేనే చెప్పుకుంటారు అది. అయితే అటువంటి సుందరకాండలో సుందరుడైన హనుమంతుడికి ఉపాసన చేస్తున్న మనకు ఆ సుందరుడు వచ్చి సీత సాన్నిధ్యంలో ఉండగానే సీతకు హనుమత్ సాన్నిధ్యం, హనుమకు సీత సాన్నిధ్యం, పరస్పరం ఆనందపడ్డారు వాళ్ళు. అటువంటి ఆ స్థితిలో అమ్మాయి ఇంకా నువ్వు ఎందుకు దుఃఖపడతావమ్మా, నేను ఉన్నానుగా, నేను వచ్చా కదా, నేను వెళ్తున్నాగా, రామయ్యకి చెప్తున్నా కదా, రామయ్య వస్తాడు అతి త్వరలో, నువ్వేం కంగారు పడ బాధపడద్దు అని చెప్పేసి అని మరి నేను వెళ్ళొస్తామా అని చెప్పగానే ఏమంటుందో తెలుసా సీతమ్మ? ఇమంచ తీవ్రం మమ శోక వేగం రక్షోభిరేభి పరిభర్సనంచ భూయాస్తు రామస్య గత సమీపం శివశ్చితే ధ్వాసు హరిప్రవీర. హనుమ నీకు స్వస్తి, నీకు అన్ని శుభాలు కలుగుగాక, వెళ్ళు. కానీ ఏం చెప్తాను, వెళ్ళి నా బాధలు మొత్తం రాక్షసుల నుండి పెడుతున్న బాధలు మొత్తం రామచంద్రమూర్తికి చెప్పు. మర్చిపోకుండా చెప్పాల్సింది తెలుసుగా, నెలే బతుకుతా, అది మాత్రం మర్చిపోకు, అది ఏమి మర్చిపోయి ఇది ఒక్కటి గుర్తుపెట్టుకో అని చెప్పేసి అని నేను పడుతున్న బాధలు ఉన్నవన్నట్టు చెప్పు, మళ్ళీ ఏ మాత్రం తగ్గించకు, నేను పడే బాధలు మొత్తం రాముడికి తెలవాలి, అప్పుడు రాముడికి వేడి పుట్టాలి, ఇక్కడికి రావాలి, రావణాసురుని చంపాలి అని చెప్తే తప్పకుండా అమ్మా అని. మరి ఏంటి హనుమ పని అయిపోయింది వెళ్ళటమేనా, ఇంకా మళ్ళీ రిటర్న్ జర్నీ అక్కడికేనా, నాతో ఏమైనా మధ్య ఉందంటే అమ్మాయి ఏ చిన్న పని ఒకటి చూసుకెళ్తా అమ్మా అన్నట్ట. ఏంటా చిన్న పని అంటే ఏదో చిన్న పని ఒకటి ఉంది అని చెప్పి ఉత్తర దిక్కులో వెళ్ళేది ఎట్లా వెళ్ళాలి, వెళ్ళే ముందు ఏం చేయాలి, నేను ఉట్టిగా ఏదో అంటారు చూసారా, పల్లెటూరులో ఒక జోకేస్తారు, ఎవరో ఒక పేరు చెప్పి తిరణాలకు వెళ్ళాడంటే వెళ్ళాడు, వచ్చాడని కాకుండా దూతగా వచ్చిన నేను ప్రధానమైన పని ఏంటి, సీతమ్మను చుట్టం, అదైపోయింది. దానికి అనుబంధమైన పని కూడా ఒకటి చేయాలి, చేసినప్పుడే దూతగా నేను రాణిస్తా. కాబట్టి అల్పశేషమిదం కార్యం దృష్టేయమసితే క్షణ తస్మాద్దేశాదపక్రమ్య చింతయామాస వానరః తీనుపాయానతిక్రమ్య చతుర్దహ్య దృశ్యతే న సామ రక్షస్సు గుణాయ కల్పతే న దానమర్థోపచితేషు యుజ్యతే న భేద సాధ్యా బలదర్పితా జనాః పరాక్రమస్త్వేవ మమేహ రోచతే. ఏం లేదు, ఇంకొకటి చిన్న పని ఒకటి చేసి వెళ్తే అయిపోతుంది. ఆ రావణాసుడు కనపడి, అరే రావణ నువ్వేదో పెద్ద కోటలు కట్టుకున్నా అన్నావు, నీ లంకలోకి నేనే వచ్చా చిన్న వానరుణ్ణి, నేను రామచంద్రమూర్తి దూతని, నేను వస్తే నేనే నీ లంకలో ఈ పని చేశా, ఇక మా రాముడు వస్తే నీ గతి ఏమవుతుందో చూసుకో అని ఒక వార్నింగ్ ఇస్తేనే రావణాసుడు మాట వింటాడు. అంతేగాని ఆ కోతి ఏదో వచ్చిందట, వచ్చి మళ్ళీ వెళ్ళిపోయిందట అంటే ఈ కోతే కదా అనుకుంటాడు. అట్ట వదిలిపెట్టకూడదు. రావణాసుడికి నేనంటే ఏంటో చూపించాలి. నేనంటే ఎవరు? రామచంద్రమూర్తి దూత, రామబాణం రుచి చూపించాలంటే ఏం చేయాలి? నేను
రావణాసురుడు దగ్గరికి పోయి, ఏమండి రావణాసురుడు గారు ఇట్లా నేను వచ్చానండి అయోధ్య నుంచి, కొంచెం మీతో మాట్లాడతానండి, కొంచెం పాయింట్స్ చెప్తా మీరు వింటే వినండి, తర్వాత ఆలోచిద్దామంటే ఎవడరా కోతి అంటాడు. కాబట్టి రావణాసురుడే పట్టుకురాండి ఆయన అనాలి. పట్టుకురావాలంటే ఏం చేయాలి? ఆయనకు బాగా ఇష్టమైంది ఏంటి? ఇక్కడ అశోకవనం. దీన్ని మొత్తం ధ్వంసం చేస్తే ధ్వంసం చేయాలంటే పోనీ రాక్షసులు ఏమన్నా మంచి మాటలు చెప్పి, రావణ ఈ రాక్షసుల మాట చెప్తున్నట్టు విను, ఆ సీతమ్మని రామచంద్రమూర్తికి గొప్ప చెప్పు అని చెప్పి తింటాడా? వినే రకాలు కాదు రాక్షసులు. సామ లేదు, రూల్డ్ అవుట్. దాన, నీకు నేను మ్యాక్సిమం డబ్బులు ఇప్పిస్తా కావాలంటే రామచంద్రుడి దగ్గర. సీతమ్మ వదిలిపెట్టంటే నువ్వేంటే ఇచ్చేది, 3 లోకాల డబ్బులు అంతా మా రావణాసుడి దారి ఉందంటారు. అంటే బాగా ఉన్నాయి కుప్ప, డబ్బు అంతా ఐశ్వర్యం ఉంది, డబ్బులు పనిచేయదు. సామ లేదు, దాన లేదు. భేద, రాక్షసులు 2 వర్గాలు చీల్చి, పార్టీని నిలువ చీల్చి 2 వర్గాలు చేద్దామంటే నాయకుడు గట్టోడు అనుకోండి, క్రూరుడు అనుకోండి, ఆ పార్టీలో తిరుగుబాటు ఉండదు. రావణాసుడు ఎట్లా అంటాడు? క్రూరుడు. కాబట్టి వాడి పార్టీలో భేదాలు సృష్టించడం కుదరదు. సామ దాన భేద కుదరదు. ఇక మిగిలిందలా దండ. వీళ్ళకి 4 వేస్తేనే కానీ మాట వింటారు. ఎట్ట వేయాలి? వాళ్ళంతా వాళ్ళ మీదకి వస్తే తప్ప మనం వేయకూడదుగా. మన భారతీయ పంచశీల సిద్ధాంతం ఉందిగా. కాశ్మీర్లో కూడా వాళ్ళు అల్లర్లు చేస్తేనే మన సైన్యం అప్రమత్తం అవుతుంది. ఉట్టి పుణ్యానికి పోయి కవించదు. మన దేశం గొప్పతనం, హిందూ దేశం గొప్పతనం ఏంటంటే మనంతటా మన సైన్యం ఎప్పుడు కవించదు, ఎప్పుడు శాంతంగానే ఉంటుంది. వాళ్ళు కవిస్తే ఊరుకోనంటారు. అట్టనే నేను వాళ్ళని కవించకపోతే రాక్షసుల మీదకి రారని ప్రమదావనాన్ని మొత్తం అక్కడ ఒక మాట అంటారండి. కార్యే కర్మని నిర్దిష్టే హేవ బహున్య విసాధయేత్ పూర్వ కార్య అవిరోధేన నా కార్యం కర్తుమర్హసి. నేను వచ్చినటువంటి సీతమ్మ దర్శనం అయితే అయిపోయింది కదా, ఈ సీతమ్మ దర్శనం అనేటువంటి దానికి ఆటంకం అయితే లేదుగా. నేను చేసే పని వల్ల అసలు సీతా సందర్శనం, రామయ్యకు నివేదన, రామయ్య వచ్చి సీతమ్మని పట్టుకెళ్ళాలి అనేటువంటి దానికి ఆటంకం రాకుండా ఈ దర్శనం ఒకటే కాకుండా దానికి అనుబంధమైన పని చేసి రావణాసురుని బెదిరించి వెళ్తేనే. అంతేకాదు, గుర్తుపెట్టుకోండి, రావణాసురుడి దగ్గర ఆంజనేయుడు ఏంటి తెలుసా? గట్టి యుద్ధం చేస్తే బయటకు వస్తారు, పొగ పెడితే ఎలుకలు వస్తాయి రంధ్రాల కన్నాల్లోంచి. ఆ పొగ పెడుతున్నాడు ఇప్పుడు ఈయన. పొగ పెట్టి ఎలుకలు బయట రప్పిస్తాడు, చంపుతాడు అన్నింటినీ. ఆ చంపేటప్పుడు ఎట్లాంటి ఎలుకలు ఉన్నాయి, ఇక్కడ ఎంత బలమైన ఎలుకలు ఉన్నాయి అని చూస్తాడనమాట. చూసి ఇదంతా అంచనా వేసుకొని రామయ్యకి చెప్తాడు, సుగ్రీవుడికి చెప్తాడు, మహారాజా రావణాసుడి దగ్గర లంకలో ఉన్న రాక్షసులు ఈ లెవెల్ ఉన్నారు, ఇంతలా ఉన్నారు, ఇంత బలం ఉంది, ఇంత శక్తి ఉంది అని చెప్తాడు. అవన్నీ చెప్పాలంటే ఇక్కడ రాక్షసులు ఎట్టున్నారో చూడాలి కదా అని చెప్పి వచ్చాడు. దాన్ని అశోకవనం మొత్తం ధ్వంసం చేశాడు. సాఫలాశోకలత ప్రతాన వనస్థలీ శోకలత ప్రతాన జాతా దశస్య ప్రమదావనస్య కపేర్బలాద్ధి ప్రమదావనస్య. అశోకవనం కాస్త శోకవనం అయిపోయిందట. అంత దుఃఖమే. మొత్తం అశోకవనం మొత్తం ధ్వంసం చేసి పారేశాడు. మొత్తం ధ్వంసం చేశాడు అంటే అక్కడ చిన్న మాట వస్తుంది, తర్వాత చెప్తా. ఇక ఆ చప్పుళ్ళకట గగ్గోలు పెట్టారట. అప్పటిదాకా వాగి పడుకున్నారు కదా చుట్టూ, అమ్మ చుట్టూ. వాళ్ళకి మేలుకు వచ్చిందట. అరే తెల్లవాళ్ళు మేలుకో నైట్ డ్యూటీ చేసి ఇప్పుడే పడుకుంటే వీడెవడరా మనం డిస్టర్బ్ చేస్తున్నాడు అనుకొని లేచారు. ఏం చేస్తారు? నిద్ర డిస్టర్బెన్స్ అని తప్పదు కదా, తట్టుకోవాల్సిందే. లేచారు. లేచి కోయం కస్య కుతో వాయం ఇక చకార సుమహద్రూపం రాక్షసీనాం భయావహం అని వాళ్ళు ఏమంటున్నారంటే, కోయం కస్య కుతో వాయం కిం ఇహాగత కథం త్వయా సహా నేన సంవాద కృతయిచ్యుత అని చెప్పేసని రాక్షసులు వచ్చారట. వచ్చి సీతమ్మ దగ్గరికి, ఏ సీత, ఇందాక నీతో ఎవరో కోతి కిచకిచలాడిందే, ఆ కోతి ఎవరు? ఆ చెట్లన్నీ రగ్గొట్టి పడేశాడు, మొత్తం నాశనం చేశాడు అని చెప్తే దానికి విశ్వనాథ వారు వెరైటీగా రాస్తారు పద్యం. కాబట్టి టైం ఎక్కువ లేదు. కొన్ని కిచకిచలాడినద్దియు ఒకే పనిగాగను దాని భాష నీ వెతటను నేర్చినావు మరి నీవును పల్కితివట్టే దానితో కచమును పెంచి వాలమును కత్తెరబెట్టినట్టి కోతి విచటికి చేరితే బ్రతుకనీయవ ఏమిటి మమ్మునిచ్చటన్. ఏం బతకనీవా అని సీతా మమ్మల్ని? ఆ కోతి ఒకటి వచ్చింది, కిచకిచలాడింది నీతోటి. ఆ భాష మాకు అర్థం కాదు, నీకు అర్థమైందో లేదో తెలియదు, నువ్వు కిచకిచలాడావు, అది కిచకిచలాడింది. ఆ భాష ఏంటి చెప్పు? అది ఎవరు? ఆ కోతి ఎవరు అంటే అమ్మానదట. రాక్షసులు మాయా వేషం వేస్తారు కదా, ఆ రాక్షసి, ఆ కోతి ఏ మాయావేషం వేసే రాక్షసుడు అయి ఉంటాడు, నాకు తెలియదు, అది మీకే తెలుస్తుంది. ఎందుకంటే మీరు రాక్షసులు కదా, మాయావేషాలు వేస్తే మీకే అలవాటు. పాము యొక్క స్వభావం పాములకే తెలుస్తుంది అని చెప్పింది. చెప్పిన తర్వాత అశోకవని ఇక వెంటనే ఈ రాక్షసులు ఇక లాభం లేదు, సీతమ్మ మన మాట చెప్తే వెందు పా అని చెప్పి రావణాసుడి దగ్గరికి వెళ్ళిందట ఒక రాక్షసి. వెళ్ళి, అయ్యా రావణ ప్రభు, మీకు ఈ ప్రపంచంలో అన్నిటికంటే బాగా ఇష్టమేది?
కొత్తగా తెచ్చుకున్న ప్రతి ఆడదాన్ని కూడా విహారయాత్ర కింద నువ్వు తిప్పేది ఎక్కడ? ప్రమదావనం, అశోకవనం. ఆ అశోకవనం కాస్త ధ్వంసం అయిపోయింది. ఎవరు చేశారు? ఒక కోతి వచ్చింది, మొత్తం నాశనం చేసింది. ఎవరా కోతి? ఎవరో తెలియదు, కానీ సీతమ్మతో చాలాసేపు కిచకిచలు ఆడాడు ఆ కోతి అని చెప్పారట. అని చెప్పేసి మరి ఏం తగలబెట్టారు? మొత్తం నాశనం చేశాడు. కానీ సీతమ్మ ఉంది శింసుభా వృక్షం, ఆ ఒక్కటి మాత్రం డ్యామేజ్ కాదు అన్నట్ట. అప్పుడు విశ్వనాథ వారు రాస్తారండి ఈ తప్పది పద్యం. ఏమంటారంటే, ప్రళయకాలంబునందు, అందరు వినండి జాగ్రత్తగా, ప్రళయకాలంబునందున వారణాసి అన్నపూర్ణ మహాదేవి అవసధంబు బోలె ఉన్నది, పచ్చని పుచ్చపాదు ఒక్క జానకి ఉన్నట్టి ఉర్రి విరుహము అంటాడు. ప్రళయకాలంలో సర్వనాశనం అయిపోతుంది లోకం, కానీ కాశీక్షేత్రంలో ఉన్న అన్నపూర్ణ ఆలయం మాత్రం రక్షించబడుతుంది. ఎట్లా రక్షించబడుతుందో, ఆంజనేయ స్వామి వారు ఎవరైనా శివుడు, రుద్రుడు. ప్రళయం చేసేవాడు ఎవరు? సృష్టి చేసేవాడు బ్రహ్మ. పెంచేవాడు ఎవరు? పెంచేవాడు అంటే తింటేనగా బతికేది. తినటానికి ఏం కావాలి? డబ్బులకి ఎవరు అధిష్టాన దేవత? లక్ష్మి. ఆమె మొగుడు ఎవరు? భర్త విష్ణువు. కాబట్టి పెంచాయన విష్ణువు, పుట్టించాయన బ్రహ్మ. పుట్టడం అంటే అర్థం ఏంటి? సృష్టికి ఏం కావాలి? వేదాలు ఎవరు? బ్రహ్మగారు. ఆయన భార్య ఎవరు? సరస్వతి, వాణి. అంతే కదా. అంటే బ్రహ్మ విష్ణువు అయిపోయింది. ఇక కాలం తీరిపోయిన తర్వాత మొత్తం లయం కావాలి. లయం చేసేవాడు ఎవరు? రుద్రుడు, శివుడు. ఆయనే కదా. అంటే ఆ రుద్రస్వరూపమైనటువంటి ఆంజనేయుడు వచ్చి మొత్తం ప్రళయం చేసి పారేశాడు. కానీ ప్రళయకాలంలో ఏది మునిగిపోకుండా మిగిలి ఉండేది ఎవరు? అన్నపూర్ణాలయం, కాశీ అన్నపూర్ణాలయం. ఇక్కడ ఏది మిగిలింది? సీతమ్మ ఉన్న ప్లేస్. అంటే సీతమ్మ ఎవరు? అన్నపూర్ణాదేవి. ఆమె జగన్మాత, ఆమె లలితాపరా భట్టారిక, ఆమె సీతా త్రిపుర సుందరి. అటువంటి సీతా త్రిపుర సుందరి ఉన్నటువంటి ఆ శింసుభా వృక్షపు వేదిక తప్ప మిగతా ధ్వంసమైంది రావణాసుర అని చెప్పింది. చెప్పగానే రాక్షసు చెప్పగానే అప్పుడు ఈయన కళ్ళ వెంటటండి దీపపు కుందిలో నుంచి, లేకపోతే పెద్ద కొవ్వొత్తి కనుక పుట్టినరోజు నాడు వెలిగిస్తారు కదా, ఆ కొవ్వు కరిగి చుక్కలు పడిపోతుంది చూడండి, అట్ట నేత్ర బిందువులు రాలిపడ్డాయట కోపంతో రావణాసుడికి. నాతో సమానమైన 80,000 మంది వినండి జాగ్రత్తగా, 80,000 మంది కింకరనామ రాక్షసులు ఉన్నారు, వాళ్ళు పంపించేయండి ఆ కోతి మీద చంపడానికి అన్నట్ట. అనగానే ఈ లోపల ఏం చేస్తున్నాడు చూస్తే చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ సన్నివేశం ఇది. ఈయనట్ట మొత్తం నాశనం చేసి ఏంటి నా చేతికి తీట ఉంది, మీకు ఈ ప్రాంతంలో ఈ పదం వాడతారు లేదో, నా చేతికి తీటగా ఉంది, ఎవరన్నా కొడితే తప్ప నాకు తీట ఆగదంటారట. అట్లనే ఆంజనేయ స్వామి వారు అన్నారట, నా చేసి బాగా సలుపు పుడుతుంది, ఎవరినైనా బాధాలి, యుద్ధ కండు నాకు బాగా రాక్షసులు రావాలి, చెట్టంతా నాశనం చేశా అశోకవనం, ఎవరో ఒకళ్ళు పోయి రావణాసురుడు చెప్పుంటారు, రావణాసురుడు ఊరుకోడుగా నా మీదకి పంపిస్తాడు అని అనుకుంటున్నట్ట. అనుకొని అసలు ముందు చేసేదేదో పెద్దగా జబ్బలు జరిచేట, తోక నేలకేసి కొట్టాట పెద్దగా. ఆ చప్పుడికి లంక మొత్తం గుండెలు పగిలిపోయినాడు జనాలకు, రాక్షసులకు. ఆ సమయంలో పెద్దగా అరుస్తున్నాడు ఆంజనేయ స్వామి. ఏమనంటే అందరు వినండి, మీతో అనిపించడానికి టైం సరిపోదు కాబట్టి. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబల, రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత, దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్టకర్మణ, హనుమాన్ శత్రు సైన్యానాం నిహంత మరుతాత్మజ, న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్, శిలాభిస్సు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః, అర్ధయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీం, సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం, అర్థసిద్ధింతు వైదేహ్య పశ్యామి అహముపస్థితాం. అది రాక్షసులకేమో ఓటమి, రాఘవేంద్రుడికేమో రఘురాముడికేమో గెలుపు. ఇది నిజంగా జయఘోషలో లేదు, అది త్రిజటా స్వప్నాలో శ్లోకం. త్రిజటా స్వప్నం తీసేస్తే జయఘోష పై 3 శ్లోకాల వరకే. అది జాగ్రత్తగా వినండి. ఈ ఘోష చేసి జబ్బలు చర్చి తోక కొడితే ఈ చప్పుడికి లంకలో అందరూ కూడా భయపడిపోయారట. రావణాసురుడు అప్పటికి పురమాయించాడు, 80,000 మంది కింకరనామ రాక్షసులను పంపించాడు యుద్ధానికి. కానీ 80,000 మంది కింకరనామ రాక్షసులు వచ్చే లోపల ఆయన ఈ జయఘోష చేశాడు. 80,000 మంది కింకరనామ రాక్షసులు వచ్చారు, వాళ్ళందరినీ కూడా చంపేశాడు ఆంజనేయ స్వామి వారు. ఊరికే దేంతో అక్కడ ఒక చైత్య ప్రాసాద రాతి కట్టడం ఉంటే దానికి ఒక గడి ఉందట, ఆ గడి బీకాడు, గడితో కొట్టాట, 80,000 మంది రాక్షసులు చచ్చిపోయారు.
80,000 మంది రాక్షసులు, కింకరనామ రాక్షసులు అంటే ఒక్కొక్కడు ఒక్క రావణాసురుడు, అంత శక్తివంతుడు, అంత బలవంతులైన రాక్షసులు 80,000 మందిని వచ్చినటువంటి కోతి ఎవరో ఎట్ట చంపాడండి ఇంత తక్కువ సమయంలో అని చెప్పి ఒక పని చేయాలి, ప్రధానమంత్రి కుమారుడు జంబుమాలిని పంపించండి, ఆయన సైన్యం సరిపోతుంది ఆయనకి అన్నట్ట రావణాసురుడు. ఈయనేంటి, నాకు ఇంకెవరు రాలా, వడ్డించడానికి విస్తాళ్ళు ఖాళీగా ఉన్నాయి, నాకు ఎవరిని వస్తే కొడదామని చూస్తున్నాడు ఈయన. దానికి మళ్ళట తోరణం ఎక్కాట, పెద్ద తోరణం ఎక్కాట, ఎక్కి అక్కడ ఘోష చేస్తున్నాడు. ఈసారి మొదటి లైన్ ఒక్కటే తేడా పెట్టారు కొంచెం. అస్త్ర విద్యయతాం రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః దాసోహం కోసలేంద్రస్య రామ సకృష్టకర్మణః హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మారుతాత్మజః న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః అర్ధయిత్వా పురీం లంకాం అభివాజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం అర్ధసిద్ధింతు వైదేహ్య పశ్యామి అహముపస్థితాం రాక్షసేంద్ర వినాశంచ విజయం రాఘవస్య చ. జయఘోష చేశాడు. దీని జయఘోష అంటారు. జాగ్రత్తగా వినండి. ఇది ఏంటంటే మహాబల సంపన్నుడైనటువంటి రామచంద్రమూర్తికి జయము కలుగుతున్నది, లక్ష్మణస్వామితో కూడుకున్న రామచంద్రమూర్తికి జయము కలుగుతున్నది. రామచంద్రమూర్తికి విధేయుడు కిష్కింధా నగరానికి రాజు అయినటువంటి మా సుగ్రీవ మహారాజుకు కూడా జయము కలుగుతున్నది. అసహాయ సూర్యుడు కోసల దేశ ప్రభువు అయిన రామచంద్రమూర్తికి నేనెవరిని అనుకున్నాను, దాసుడను, ఆయన పాదాలు పట్టే దాసుడను. ఈ దుర్మార్గం అంతా చేశానే, ఈ 80,000 మందిని చంపాను, వనాన్ని నాశనం చేశానే, నేను ఆ రామచంద్రమూర్తి దాసుడిని అంతే. వాయుపుత్రుడను, నా పేరు హనుమంతుడు, శత్రు సైన్యాలను రూపుమాపటంలో నేను సిద్ధహస్తుడను. అంతేకాదు, మీరు అనుకుంటున్నారేమో రావణాసురుడు మాకు గొప్ప రాజున్నాడని. 1000 మంది రావణులు వచ్చినా కూడా నేను పెద్ద లెక్క చేయను. మీ రావణులకి మీ అందరి దగ్గర గండ్రగొడ్డళ్ళు, కత్తులు, వరిసెలు, ఈటెలు అవి ఉన్నాయి కదా, నా దగ్గర ఏం అక్కర్లే. నాకు ప్రకృతి సిద్ధంగా పెద్ద పెద్ద పర్వతాలు, పెద్ద పెద్ద మధ్య చెట్లు ఇవి ఉన్నాయి కదా, అవి పీకుతాయి వస్తా. భారతంలో భీముడు, రామాయణంలో ఆంజనేయుడు, మాకు ఆ దొరికిన రాయి అత్తేయటం, ఒక పెద్ద చెట్టు పీకి కొట్టాడు పడేయటం, అంతే తప్ప నాకు ప్రత్యేకమైన ఆయుధాలు లేవు అని చెప్తున్నాడు. 1000 మంది రావణులు వచ్చిన యుద్ధరంగంలో నన్ను ఎదిరించి నిలవలేరు. వేల కొలది శిలలతో, రాళ్లతో, వృక్షములతో సకల రాక్షసులను మట్టు పెట్టి లంకను సర్వనాశనం చేసి ఏ సీతమ్మ కోసం నేను వచ్చానో మా రామయ్య భార్య, ఆ సీతమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మకు పాద నమస్కారం చేసి నేను తిరిగి వెళ్తా కిష్కింధ. అదండి ఆయన అన్నమాట. ఆ జయఘోషలో ఉన్న అర్థం. మా సీతమ్మకి నేను దండం పెట్టి వెళ్తా, అమ్మ ఈ పని చేసా అమ్మా, నువ్వు ఓకే అంటున్నావు కదా అని దండం పెట్టి వెళ్తా. నేను వచ్చింది సీతమ్మను చుట్టానికి, నేను రామదాసుడిని అని చెప్పాడు. ఇది జయఘోష. ఈ ఘోష అంతా చేస్తూ అరే మర్చిపోయా, ఇంకో బ్యాచ్ నాకు రాలేదు కదా అని చెప్పి చూస్తే ఈ లోపల పెద్ద రాతి కట్టడం కనపడిందట. ఇందాక అంత ధ్వంసం చేశానే, ఇదెట్ట మిస్ అయ్యా నేను అనుకుంటూ ఆ రాతి కట్టడం దగ్గరికి పోయాట. ఒక్క దూకుతో రాతి కట్టడం ఎక్కాట. ఎక్కితే దాని చుట్టూ 100 మంది ఉన్నారటండి రాక్షసులు. ఆ 100 మంది రాక్షసులు ఎటువంటి వాళ్ళంటే, ఇక్కడ నేను మాట్లాడకూడదు అంటే ప్రపంచం లౌకిక మాట్లాడు, ఇవాళ మనలందరినీ కాపాడుతూ, మనం అంటే భారతదేశం అంటే బాగా ఇష్టపడేటువంటి దేశం ఇజ్రాయెల్ దేశం. ఆ దేశపు సైనికుల గురించి ఎప్పుడైనా తెలుసుకోండి, తెలిసే ఉంటుంది అందరికీ. వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే, వాళ్ళకి నిజంగా పొద్దున్న లేచి నమస్కరించేటప్పుడు భగవంతుడికి వాళ్ళకు కూడా ఒకసారి మనం నమస్కారం అందించడం అనేది కనీస భారతీయుడిగా మనం కనీస ధర్మం. అటువంటి సైనికులు ఎంత గొప్పగా ఉంటారో వాళ్ళు. అటువంటి రాక్షసులు ఈ చైత్యప్రసాదానికి చుట్టూ, కానీ వీళ్ళు ధర్మం కోసం నిలబడ్డారు. వాళ్ళు అట్టగా చైత్యప్రసాదం చుట్టూ రావణాసుడి దగ్గర ఉన్న వాళ్ళు శక్తి అంతేగాని అధర్మం పక్షాన ఉన్నారు. ధర్మం పక్షాన ఉన్నటువంటి వాళ్ళు 90 లక్షల మంది మాత్రమే ఉన్న దేశం ఇజ్రాయిల్. అది ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటుందో తెలుసు. చుట్టుపక్కల ముప్పేట దాడని 7 మార్గాలలో వస్తున్నా కూడా తిప్పి కొడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ధర్మానికి నిలబడతారు. అదేవిధంగా వీళ్ళు ధర్మానికి నిలబడరు, అధర్మానికి కొమ్ము కాస్తారు రావణాసుడికి. అందుకని 100 మంది శక్తివంతులైనటువంటి రాక్షసులు సైనికులు వాళ్ళుంటే వాళ్ళందరూ వచ్చారట. వాళ్ళందరినీ ఇనపకడి తీసుకుని వాళ్ళు చంపేశారట. అనగానే ఈ లోపల ప్రధానమంత్రి గారి కొడుకు నాకే యుద్ధం లేదని హాయిగా పడుకున్నాడు ఇంటి దగ్గర. రావణాసురుడు పోవాయా, కోత వచ్చిందని కొంత చంపాలి నువ్వు అని చెప్పి జంబుమాలిని పంపించారు. ఆ జంబుమాలి వచ్చాడు. వస్తే జంబుమాలిని
చంపడానికి ప్రయత్నం చేశాడు. దానికి ఏం లేదు, జంబుమాలి యొక్క సైన్యం వచ్చింది, మంచి బాణాలు గట్టిగా వేశారు. ఆంజనేయ స్వామికి దెబ్బ తగిలింది. బాగానే దెబ్బ తగిలితే ఆ నెప్పిని ఓర్చుకొని అంత దూరం పోయాట, ఒక పెద్ద మద్ది చెట్టును పెకలించాట. ఆ మద్ది చెట్టు వేసి కొట్టాట, జంబుమాలి సైన్యం మొత్తం చచ్చిపోయింది. అప్పుడు అంటున్నారు ఒక మాట, చిన్న జాగ్రత్త వినండి. మొట్టమొదటి ఎంతమంది చచ్చిపోయారండి? 80,000 మంది. ఈ 100 మంది చైత్యప్రాసాదపు వాళ్ళు రావణాసురుడు పంపించింది కాదు కదా, అనుకోకుండా అది మిస్ అయింది ఏంటి అని చెప్పి జస్ట్ ఎక్కాడు, కనపడితే 100 మందిని చంపాడు. వస్తే ఆ 100 మంది మామూలు వాళ్ళు కాదు, 80,000 మందికి సమానమైన వాళ్ళు ఈ 100 మంది. అంటే 80,000 మంది పోయారని రావణాసురుడు చెప్పారు. చెప్తేనే ప్రధానమంత్రి కొడుకు జంబుమాలిని పంపించాడు రావణాసురుడు. అప్పుడు ఎట్టుండాలండి? 80,000 మంది రాక్షసులను ఒక్క కోతి కొన్ని నిమిషాలలో చంపితే ఎటువంటి వాడు ఆ వానరుడు తెలుసుకోవద్దా? ఈ 100 మంది రాతి కట్టడపు వాళ్ళు ఏం చేయాలి? దాక్కోవాలి లోపల. దాక్కోకుండా రా అని చెప్పేసి ఎదురొస్తే వేశాడు. అప్పుడు విశ్వనాథ సత్యనారాయణ గారు పద్యం చెప్తాడు, వినండి జాగ్రత్తగా. ఓరి బాబోయ్, ఓ వీడెక్కడోడు రా బాబు, 80,000 మందిని చంపాడు రా అంటే, 80,000 మంది అంటే మేము 100 మంది మామూలు వాళ్ళం కాదు, ఆ 80,000 మంది మామూలు వాళ్ళు, మేము గట్టివాళ్ళం అనుకుంటూ వెళ్ళారట. ఓరి బాబోయ్, వాడు మహోగ్రభుజక అఖిల కింకర సైన్యంబును అపహరించే అనిన వినలేదు వారు తా మరిగి 100 మంది ప్రసాద రక్షకుల్ మడిసిరి ప్రభు. అంటే ప్రధానమంత్రి కొడుకు వచ్చే లోపల మొదట 80,000 మందిని పంపించి, జాగ్రత్తగా ఉండండి, ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. రావణాసురుడు పంపించింది 80,000 మందిని, వాళ్ళని ఒక్క దెబ్బతో వేశాడు. 100 మందిని ఈయన సెలెక్ట్ చేసుకున్నాడు. ఈయన సెలెక్ట్ చేసుకోవాలి, రాతి కట్టడం మీదకి వెళ్ళాడు. ఎవడరా రాతి కట్టడం మీదకి వస్తున్నారు, మేము ఉన్నాం అనగానే రా అని చెప్పి వాళ్ళని 100 మందిని ఇస్తాడు. ఈ లోపల ప్రధానమంత్రి కొడుకుని పంపించింది రావణాసురుడు. రావణాసుడికి ఏం తెలిసిందంటే, అయ్యా నువ్వు ప్రధానమంత్రి కొడుకుని పంపించావు బాగుంది, ఈ లోపల ఆంజనేయ ఆ కోతికి టైం వేస్ట్ అవ్వకుండా టైం పాస్ కావట్లేదట, ఆ రాతి కట్టడం దగ్గర 100 మందిని కూడా లేపేశాడని. అదేంట్రా అట్టెందుకు పోయారా వాళ్ళు అన్నట్ట. అంటే మేము చెప్తే విన్నారా, 80,000 మందిని చంపిన కోతి మీ 100 మంది లెక్క అంటే, మేము 100 మంది గొప్ప అన్నారు అని. అట్ట కాదయ్యా అని చెప్పి విశ్వనాథ వారు ఏమన్నారంటే, గుడిని మృంగెడి వారికి గుడి తలుపులు అప్పడంబులు, గుడిని మృంగెడి వారికి గుడి తలుపులు అప్పడంబులు అన్నట్లుగా అంతలైన కింకరుల మడియించిన కీశపతికి భవన రక్షకులైరి అప్పడములధిప. అంటే గుడినే మింగేవాడికి గుడి తలుపులు ఒక పెద్ద లెక్క. ఇంత అన్నం బాగానే తింటాడట అంటే అప్పడాలు తినగలుగుతాడా అంటే ఎట్టుంటుంది? ఏమో అన్నం బాగా తింటాడంటే అప్పడాలు తింటాడా అంటే ఎట్టో. 80,000 మందిని చంపిన వాడికి ఈ 100 మందిని చంపడం అంతే అని చెప్పిన వినిపించుకోలేదు వాళ్ళు అని చెప్పి ఆ 100 మంది పోయారు అయిపోయారు అని చెప్పాడు. అది విశ్వనాథ వారు సరదా చమత్కారంగా రాశాడు. అంటే గుడి మింగేవాడికి గుడి తలుపులు అప్పడాలు, అటే 80,000 మందిని చంపినటువంటి ఆంజనేయుడికి ఈ 100 మంది కింకర్నామ రాక్షసులు అప్పడాలు నవ్వులేసాడని చెప్పారు. అది అయిపోయింది. జంబుమాలి అనేట ప్రధానమంత్రి యొక్క కుమారుడు వచ్చాడు. వాళ్ళని సాల వృక్షం మధ్య వృక్షం తీసుకొని పెద్ద తీసుకొచ్చి పేశాడు, చంపేశాడు. చంపిన తర్వాత ఇక్కడ ఒక మాట చెప్తారు, జంబుమాలి అనే ప్రధానమంత్రి కుమారుడు యొక్క శరీరం నుగ్గు అయిందట. నుగ్గు అవ్వటం, అవయవాలు దొరకలేదట. ఆ మాట రాస్తారు ఇక్కడ. రాసిన తర్వాత 7 మంత్రిపుత్రులను పంపించాట. మీరు అనొచ్చు ఒక మాట, ఏమంటే ముందు 80,000 మంది పంపేయటం ఎందుకు, జంబుమాలి సైన్యాన్ని పంపేయటం ఎందుకు, 7 మంత్రిపుత్రుల సైన్యాన్ని పంపేటందుకు, అందరిని ఒకసారి పంపించచ్చుగా అంటే చెప్పండి ఎవరన్నా. ఇప్పుడు మా దగ్గర 10 మంది ఉన్నారు, ఆ ఎవడో వచ్చి అట్ట ఊరి బయట ఒక దుర్మార్గుడు వాడు గట్టిగా ఉన్నట్ట, చూస్తే 4 కొట్టేట్టున్నట్ట అంటే అయితే ఒక 2 బాండ్ ట్రై చేయండి అంటారు. మళ్ళీ ఒక 2 బాండ్ అంటే 2 వేస్తుంటాడు వాడు. అట్ట పంపిస్తారు. ఎవరైనా తెలియగలడు ఏం చేస్తారు, 10 మంది పోయి 4 మూలలు 4 వైపులు దాడి చేసి పట్టుకోండి అంటారు. రావణాసుడు అట్లా అనాలి కదా. అహంకారం. ఒక కోతి అంతా నా సైన్యం ముందు 80,000 మంది చాలు అని పంపించాట. ఎందుకు 80,000 మంది? 10 మందిని పంపించచ్చుగా. ఒక్క కోతి కొన్ని నిమిషాల్లో విశ్వకర్మతో నేను ప్లాన్ వేయించి కట్టించిన ప్రమదావనం అశోకవనం మొత్తాన్ని ధ్వంసం చేసి పారేశాడంటే వాడి శక్తి మామూలు శక్తి కాదు. వాడిని కొట్టాలంటే 80,000 మంది కావాలని వేసేట ప్లాన్. 80,000 మందిని చంపేశాడు. ఆ తర్వాత మిగిలిన అందరూ ఒకసారి పంపించచ్చుగా. మళ్ళీ పంపిస్తే నా సైన్యాన్ని నేను అటు ఒక్కసారి పంపిస్తానా,
నాకు ఆ కోతికి నా సైన్యం ముందు పెద్ద ఆఫ్టర్ ఆల్ అని చెప్పి బ్యాచ్ల వారికి పంపించాడు. ఒక్కో బ్యాచ్ని లేపేశాడు ఈ ఆంజనేయ స్వామి. ఇప్పుడు 7 మంత్రి పుత్రులు వచ్చారు. ఆ 7 మంత్రి పుత్రులు ఉబలాట పడుతున్నారట. ఎవరా కోతి వచ్చాడట, పాండి వేద్దాం ఇప్పుడు ఆ కోతిని చంపేయాలి మనం, మనకు వచ్చింది 80,000 మంది పొరపాటును చంపుకుంటే మనకి ఇప్పుడు యుద్ధం చేసే అవకాశం వచ్చేది కాదు, ఇప్పుడు మనకు వచ్చిన అవకాశం, పదం పాండి యుద్ధం చేద్దామని చెప్పి బయలుదేరాట ఉబలాటంగా. వాళ్ళట గుర్రాలు పూల్చిన రథాలు, బంగారు తెరగలుండి ధ్వజ పతాకాలతో మేఘ గర్జనలు చేసేటువంటి రణధ్వనులు చేసుకుంటూ రథాలు వచ్చినాయటండి యుద్ధానికి. అప్పుడు ఆ ఆంజనేయ స్వామి వారు చూస్తున్నట్ట, ఓహో దీన్ని ఏమంటే ఎట పోలుస్తారంటేనండి వాల్మీకి మహర్షి ఏ రకంగా వచ్చారు అంటానికి చూడండి. అభిపేతుర్మహావేగా పతంగా యువపావకం అని పోలుస్తారు. ఆ సైన్యం గుంపు వచ్చేది ఎట్టుందటంటే అగ్ని పెద్ద నిప్పట, అక్కడ మీరేదో వేస్తారుగా చలిమంట వేస్తారుగా, దాంట్లో మిడతలట, అది పండు ఎర్రగా ఉంది తిందామని చెప్పి మిడతల గుంపు వెళ్తుందట. అందులో పోగానే ఏమైతే మిడతలు మాడిపోతాయి. అట్టనే ఈ 80,000 మంది రాక్షసుల గుంపు అంతా కూడా ఎట్ట వెళ్తున్నాయి అంటే ఒక పెద్ద అగ్ని శిఖ అక్కడ ప్రజ్వరిల్లుతుంటే, ఎవరు అగ్నిశిఖ? ఆంజనేయుడు. మీరు ప్రతిరోజు చెప్పాలి. ఇప్పుడు వాక్ స్వరూపుడు ఎవరు? ఆంజనేయుడు. అగ్ని స్వరూపుడు ఎవరు? ఆంజనేయుడు. ఆంజనేయుడు అనగానే మీకు గుర్తు రావాల్సింది ఏంటి? దవడలు 2 మధ్య నాలుక మథనం జరిగితే వచ్చే వాక్కు, అది అగ్నిస్వరూపం. కాబట్టి మాట నాలుక జారకూడదు. నాలుక జారిన మాట మళ్ళీ వెనక్కి తీసుకోలేము అంటుంది సమాజం. అందుకని అగ్నిస్వరూపుడు ఎవరంటే హనుమ. ఏమండి వాక్ స్వరూపుడు ఎవరు? కాబట్టి మన పిల్లలకు బాగా వాక్శక్తి రావాలంటే ఎవరిని ఆరాధించాలి? బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమాన్ స్మరణాత్ భవేత్. మన పిల్లలకు కనుక వాక్ వైభవం బాగా రావాలి, వాళ్ళు మాట్లాడే మాటలు 10 మందికి అర్థమయ్యేట చేయాలంటే, వాక్ సంపద రావాలంటే మనం స్మరించవలసింది ఆంజనేయ స్వామి, హనుమాన్. అది అయితే అటువంటి ఆంజనేయ స్వామి అగ్నిస్వరూపుడైతే ఆయన మీదకి వెళ్ళేటువంటి సైన్యం అంతా కూడా మిడతల గుంపులాగా వెళ్ళిందట. సరే 7 మంత్రిపుత్రులు వచ్చారు. వాళ్ళు బాణ వృష్టి కురిపించారు. అప్పుడు ఏం చేశాడు ఈయన? 7 మంత్రిపుత్రుల సైన్యాన్ని ఒక భాగాన్ని, ఒక బ్యాచ్ని ఆయన అరచేత్తో కొట్టాట, కొంతమంది కాలుతో తని చంపాట, కొంతమంది గోడతో చీల్చాట, కొంతమంది వక్షస్థలంతో గుద్దాట, కొంతమంది తొడలతో గుద్దాట, కొంతమందిని ఆ ముష్టిఘాతాలతోటి పిడికలతో గుద్ది చంపాట. మొత్తం మీద అంతవరకు ఆ మార్గంలోనే చంపాడు. ఏ శిలలు పట్టుకురాలా, ఏ చెట్లు పట్టుకురాలా. ఇక్కడ శిలలు చెట్లు అవసరం రాలా 7 మంత్రిపుత్రులకు. వాళ్ళని చంపేశాడు. ఇది అయిపోయిన తర్వాత 5 సేనాపతులు, ఇక వీళ్ళు చాలా శక్తివంతులండి వీళ్ళు. 5 సేనాపతులు ఎవరంటే విరూపాక్షుడు, యూపాక్షుడు, దుర్ధరుడు, ప్రఘసుడు, భాసకర్ణుడు. ఇందులో మొట్టమొదట దుర్ధరుడు చంపుతాడు, తర్వాత విరూపాక్షుడు యూపాక్షుడు చంపుతాడు, తర్వాత ప్రఘసుడు భాసకర్ణుడు చంపుతాడు. ఎట చంపారో కూడా చెప్తారు ఇక్కడ. ఆ 5 సేనాపతులు వస్తే వాళ్ళ సైన్యంతో వాళ్ళు ఆరాట పడుతున్నారట. ఓ వీళ్ళు పోయారు కదా 7 మంత్రిపుత్రులు, వాళ్ళు పోబట్టేగా మనకి వాళ్ళ ఛాన్స్ వచ్చింది యుద్ధం చేయడానికి అని చెప్పి రణకుండతితో బాగా ఇదవుతున్నారట. వాళ్ళు వెళ్తే వాళ్ళందరినీ కూడా చెప్పాడటండి ఆయన ఒక్క మాట. రావణాసుడు ఈ ఒక్క దగ్గర మాత్రం 7 మంత్రిపుత్రులు కూడా పోవటంతో రావణాసుడికి ఒక రియలైజేషన్ వచ్చింది. అమ్మా అంత తేలిగ్గా మన సైన్యాన్ని పంపించి లేపి పడేస్తున్నాడు రా కోతి. ఆయన కోతి కాదు, కోతి రూపంలో ఉన్న మహాప్రాణి అని చెప్పి ఈ 5 సేనాపతులకు చెప్పాట. మీరు అండర్ ఎస్టిమేట్ చేయకండి ఆ కోతిని, ఆ వానరుణ్ణి. ఆయన కోతిలాగా కనిపిస్తున్న మహాప్రాణి, గుర్తుపెట్టుకోండి. ఆయన ఎవరంటే నాకు అనుమానం వస్తుంది అతన్ని ఎవరో ఒక ఈ గంధర్వులు, ఇంద్రుడో ఒక మహాప్రాణిని సృష్టించి, లేకపోతే ఒక ఇంద్రుడో నాగ యక్ష గంధర్వులు దేవతలు అసురులు మహర్షులు వీళ్ళందరి సహకారంతో వాళ్ళందరిని ఎన్నోసార్లు జయించా కదా నేను, వాళ్ళందరి యొక్క సహకారంతో వాళ్ళని కొట్టాను కాబట్టి వాళ్ళకి వ్యతిరేకంగా, నాకు వ్యతిరేకంగా వాళ్ళ సహాయం తీసుకొని ఒక ప్రాణిని సృష్టించి నా మీదకి పంపించారు ఇప్పుడు. కాబట్టి మీరు అండర్ ఎస్టిమేట్ చేయకండి. అంటే అండర్ ఎస్టిమేట్ అంటే అర్థం ఏంటండి? తక్కువ అంచనా వేయకండి ఆయన్ని. ఒక కోతి అనుకోకండి. సావు దెబ్బ కొడుతున్నాడు, మీ ప్రాణాలు మీరు రక్షించుకుంటూ యుద్ధం చేయండి అని చెప్పి చాలా బుద్ధులు చెప్పి పంపించాటండి. పంపిస్తే వాళ్ళలో మొట్టమొదట చెప్పొచ్చాడు ఇక్కడ కొన్ని మాటలు. ఏంటంటే కనిపించేది వానరుడుగా, కోతిగా, కానీ నాకు ఈ లోకంలో ఉన్న కోతులంతా తెలుసు. ఎవరు? వాలి తెలుసు, సుగ్రీవుడు తెలుసు. ఇంకా వాలి చచ్చిపోయినట్టు తెలియదు ఈయనకి, రావణాసుడికి. ఎందుకంటే అప్పట్లో సెల్ ఫోన్స్ లేవు కదా, ఈ నెట్లు కూడా లేవు, ఇంటర్నెట్ లేదు కాబట్టి తెలియదు. ఎవరో చెప్పేదాకా తెలియదు. వాళ్ళు ఉన్నాడనే అనుకుంటున్నాడు.
కాబట్టి వాలి, సుగ్రీవుడు, జాంబవంతుడు, నలుడు, నీలుడు, ద్వివిధుడు వీళ్ళంతా ఉన్నారు. కానీ వాళ్ళల్లో వాళ్ళంత గొప్ప వానరులే, మహాశక్తి సంపన్నులు. ఎందుకంటే రేపు చెప్పా కదా, ఒక పద్యం చెప్తానుగా, సీస పద్యం చాలా బాగుంటుంది. రేపు బహుశా మొదటి అర్ధగంటలో 30 గంట ఆ ప్రాంతంలో చెప్తా పద్యం. ఆ పద్యంలో ఉంటుందన్నమాట. ఎంత గొప్పగా ఉంటుందంటే, రావణాసురుడు ఈ లోకంలో భయపడేది ఒక్కడికే, వాలికి. ఆ వాలి చేతుల కింద పెట్టి నొక్కితే విలవిలలాడేటండి రావణాసురుడు. అప్పటి నుంచి వాలి, నువ్వు నా ఫ్రెండ్ అయ్యావు అన్నట్ట. అప్పటి వరకే నీ సంగతి చూస్తా అన్నట్ట. ఒక్కసారి గట్టిగా నొక్కగానే నువ్వు నేను మంచి స్నేహితులం, మన అస్సలు గొడవ పెట్టుకోవద్దు అన్నట్ట. అప్పటి నుంచి వాలి అంటే బాగా ఇష్టం. ఆ వాలి తమ్ముడు సుగ్రీవుడు ఇవాళ అధికారంలో ఉన్నాడు. రామచంద్రమూర్తి దయ వల్ల వాలి చంపబడ్డాడు, రామచంద్రమూర్తి యొక్క ఆగ్రహం వల్ల. అటువంటి వాలి, సుగ్రీవుడు అందరు నాకు తెలుసు, కానీ వాళ్ళల్లో ఇంత తెలివితేటలు లేవు అని ఆ కోతులకు ఈ కోతికి, ఆ వానరులకు ఈ వానరులకు తేడా గమనశక్తి, తేజస్సు, పరాక్రమం, బుద్ధిబలం, ఉత్సాహం, కామరూపధారిణి ఇవేవి కూడా వాళ్ళలో నాకు కనిపించాల. అన్ని కలబోసి ఒక్క కోతిలో ఉన్నాయి, ఈ ఒక్క వానరులు. కాబట్టి ఈ వానరులను అంచనా వేయకండి, తక్కువ అంచనా వేయద్దు. కానీ ఒక్క జాగ్రత్త, ఒక కాషనార్థర్ మీకు జాగ్రత్త ఒక ఇస్తున్నా. మీ జాగ్రత్త మీరు చూసుకోండి. ముందు మీ ప్రాణాలు మీరు రక్షించుకొని ఆ వానరుల మీద పోరాడండి అన్నట్టు. మీకు అసలు ఎందుకు రాజుగారు మీరు అంతా మీరు హడావిడి చేయకండి, పెద్ద వానరుడు వాళ్ళ వల్ల కాలేదు, మేము ఎక్స్పర్ట్స్ కదా దీంట్లో యుద్ధంలో అని వెళ్ళారు. వెళ్ళి దుర్ధరుడు అనేటువంటి వాడు వేసేటండి బాణాలు. ముందు వాడికి సరదా ఎక్కువ. వేస్తే ఆంజనేయ స్వామి వారికి పెద్ద పెద్ద బాణాలు, ములుకులు గుచ్చుకొని బ్రతకరు మనుషులు. అటువంటి పెద్ద పెద్ద బాణాలు వేస్తేనటండి, ఆ బాణాలు పువ్వు తగిలిందట. నాకు వెంటనే ఏం గుర్తొచ్చిందండి ఈ మాట అంటే, పొద్దున సత్యనారాయణ గారి కారులో మరి రామకృష్ణ గారు నాకు ఇక్కడ దగ్గరలో ముష్టిబండ శివాలయంకి తీసుకెళ్లారు. ఆ శివలింగం చూస్తున్నప్పుడు నాకు ఆ శివుడు అంటేనే, శివుడి యొక్క త్రేతాయుగ రూపమే ఆంజనేయుడు. ఆయన కథ చెప్తున్నప్పుడు మొట్టమొదటి శివాలయం చూశాను, చాలా బాగుంది పరిసరం. అక్కడ ఆ శివుడి గురించి కాళహస్తి శతకంలో ధూర్జట్ చెప్తాడు. పవి పుష్పం బగు అగ్నిమంచగున్ అకూపారంబు భూమి స్థలంబవు శత్రుండతి మిత్రుడవు విషము దివ్యాహారమౌ నెన్నగా అవనీ మండలి లోపలం శివ శివ శివేత్యా భాషణోల్లాసికిన్ శివ నీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అంటారు దుర్జటి గారు. ఏంటంటే దాని అర్థం, పవి పుష్పం బగు శివ శివ ఓం నమ శివాయ నిరంతరము జపించేటువంటి. ఓం నమ శివాయ బాగా జపించేది ఎవరు లోకంలో? బాగా ఆయన రాముడు. శివజపం చేసేది ఎవరు? శివజపం చేసేది ఎవరు? రాముడు. రామజపం చేసేది ఎవరు? శివుడు. మీరు ఏం చెప్తున్నారు? పార్వత్యువాచ కేయోపాయేన లఘునా విష్ణో నామ సహస్రకం పఠ్యతే పండిత నిత్యం శ్రోతమిచ్చామ్యహం ప్రభో. ఎందులో? విష్ణు సహస్రనామం. వెంటనే ఈశ్వరోవాచ, పార్వతీదేవి అడిగింది, నాథ నా భక్తులు భూమండలంలో సంస్కృతం రాక కాస్త నోరు తిరగకపోతే విష్ణు సహస్రనామం విశ్వం విష్ణుర్వ షట్కారో భూత భవ్య భూతప్రభు భూతభూతభావో భూతాత్మ భూత భావన అని అనలేకపోతున్నారు. వాళ్ళకి విష్ణు సహస్రనామం చదివినంత ఫలితం రావాలట, చదవలేరట. పాప శక్తి లేదు వాళ్ళకి, నోరు తిరగట్లా. వాళ్ళకి ఏమైనా మార్గం చెప్తారా అని పార్వతీదేవి భర్తను అడిగిందట శివుణ్ణి. అప్పుడు శివుడు ఈశ్వరవాచ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామ 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 అని 3 సార్లు అంటే 1000 సార్లు అన్నట్టు విష్ణునామం. అది విష్ణు సహస్రనామంతో సమానం అట. అంటే ఆ పంటిన శ్రీరామ రామ రామేతి అంటామంటే కుదరదు. వచ్చిన వాళ్ళందరూ చదవాల్సిందే. రాని వాళ్ళు ఎవరినంటే అంటానికి చెప్పాడు శివుడు. అంటే రామనామం చదవమని రికమెండేషన్ చేసింది ఎవరు? శివుడు. ఇప్పుడేగా ఈశ్వర వాచ మీ దాంట్లోనే ఉంది పుస్తకంలో. అంటే రామనామాన్ని రికమెండేషన్ చేసిందేమో శివుడు, శివనామాన్ని రికమెండేషన్ చేసేది ఎవరు? మన వాళ్ళిద్దరి మధ్య లేని గోళం మనకి ఎందుకు చెప్పండి, ఇద్దరు ఒకటే. ఆ శివుడే ఆంజనేయుడికి వచ్చాడు, రామకార్యం కోసం వచ్చాడు. కాబట్టి హిందూ సనాతన ధర్మం ఏదంటే విష్ణువు శివుడు ఇద్దరు ఒకటే, ఒకే భగవంతుడి యొక్క 2 రూపాలు. మీకు శ్రీరామనవమి రోజు
రుద్రాభిషేకం చేస్తారా? చేయరు. ఎందుకంటే శ్రీరామనవమి కూడా శ్రీరాముడు కళ్యాణం చేస్తారు, సీతారామ కళ్యాణం. శివరాత్రి నాడు సీతారామ కళ్యాణం చేస్తారా సరదాకా ఎవరన్నా? చేయరు. ఎందుకంటే శివరాత్రి కాబట్టి. అంటే ఎప్పుడు ఒకే కూర తినలేం కాబట్టి రెండో రోజు కూర మారుస్తాం. అట్టనే సీజన్లో కూడా భగవంతుడి యొక్క రూపాన్ని మారిస్తే మనకు బోరు కొట్టకుండా మనం హిందూ ధర్మంలో దేవుణ్ణి ప్రార్థించవచ్చు అనే ఉద్దేశంతో ఈ రకంగా సకల రూపాలతోటి హిందూ ధర్మంలో అనేక రూపాలు, ఒకటే భగవంతుడు, ఏకో దేవ ఒక్కడే దేవుడు, కానీ రూపాలు అనేకం. అది హిందూ ధర్మం యొక్క ప్రత్యేకత. అయితే ఇక్కడ గొప్పతనం ఏంటంటే ఆ పొద్దున వెళ్ళినటువంటి శివాలయం చూడడానికి గుర్తొచ్చిన వాడు పవి పుష్పం బగు అంటే పవి అంటే ఏంటంటే ఇంద్రుడు వజ్రాయుధం పెట్టి కొడితే ఎవరిని? శివనామాన్ని నిరంతరం జపించే శివభక్తుడిని గనక వజ్రాయుధంతో కొడితే వజ్రాయుధం దెబ్బ తగిలితే ఎవరు బతకరు. కానీ శివనామం జపించే శివభక్తుడినట వజ్రాయుధం తగిలితే ఒక పువ్వు తగిలినట్టు ఉంటుందట. పవి పుష్పం బగు అగ్ని మంచగున్. అగ్ని అంటే పెద్ద నిప్పు కణికి వచ్చి మీద పడింది. శివనామాన్ని నిరంతరం జపించే శివభక్తుడికట మంచుగడ్డ పడ్డట్టు ఉంటుందట. మంచుగడ్డ పడితే వాతలేం పడవుగా, టెంపరీ పడితే పర్మనెంట్ వాత పడాలంటే నిప్పు కణిక. అంటే నిప్పు కణిక పడితే మంచు ముక్క పడ్డట్టుగా ఉంటుందట ఫలితం. పవి పుష్పంబగు అగ్ని మంచగున్ అకూపారంబు భూమి స్థలంబు. అకూపారం అంటే అర్థం ఏంటంటే పెద్ద లోయ, సముద్రం లాంటి నీళ్ల నిలయం, నిధి. సముద్రం అనుకోండి, పెద్ద ఏరు అనుకోండి, పెద్ద బావి అనుకోండి, అటువంటిదట. మనం ముందుకు వెళ్ళడానికి అడ్డంగా ఉంది, పెద్ద నది పొంగుతోంది, వాగు పొంగుతోంది, ముందుకు వెళ్ళడానికి లేదు. కానీ శివనామం జపించే భక్తుడికట ఆ నది పొంగటానికి ముందే వెళ్ళే టైం సెట్ అవుతుందట. అంటే అర్థం ఏంటంటే అక్కడ పొంగే నది ఉన్నప్పటికి కూడా పొంగుబాటు తగ్గిపోయి నార్మల్గా భూమి అవుతుందట. కానీ నిజానికి చెప్పాలంటే ఉపన్యాసం చెప్పేటప్పుడు సంసార సముద్రంలో ఉండేవాడికి ఆ సముద్రం నుంచి ఉద్ధరించబడుతుంది. ఎట్లా? అవిద్యానం అంతస్తి మిహిరద్వీపనిగిరి అన్నారు కదా. అందులో ఏమంటారు చివరికి? జన్మ జలధౌ నిమగ్నానాం దంస్వ మురరిపూరాహస్య భవతి అన్నారుగా సముద్రంలో 3వ శ్లోకంలో. అది ఆ రకంగా సంసార సముద్రంలో దిగబడితే కనుక అటువంటి వాడిని, ఆ దిగబడిన వాడిని పైకి ఉద్ధరించాలంటే ఎవరంటే లలితాపరాభట్టారిక మహాత్రిపుర సుందరి, సౌందర్య లహరి ఆ తల్లి. ఆ తల్లి యొక్క శక్తి యజమాని ఎవరు? శివుడు. కాబట్టి ఆ శివభక్తుడు ఎవరైతే శివనామం జపిస్తాడో అతనికట అకూపారంబు భూమి స్థలంబౌ శత్రుండతి మిత్రుడవు. ఒక శత్రుడు వచ్చాడు, ఒక శత్రువు వచ్చి మనతో శత్రుత్వం పెట్టుకొని తగ్గు పెట్టుకోవాలనుకున్నవాడు కూడా శివభక్తుడే కనుకైతే అరే అనవసరంగా వచ్చాం కదా పాపం ఇతను మంచివాడు అని మనసులో మార్పు కలిగి అక్కడ మిత్రుడైపోతాడట. విషము దివ్యాహారమౌ. విషం అంటే తెలుసు మనకి, ప్రాణం తీసేది. దివ్యాహారం అంటే దేవతల ఆహారం. దేవతల ఆహారం ఏంటి? అమృతం. అమృతం అంటే ఏంటి? ప్రాణం తీసేదా? పోకుండా చూసేది. కాబట్టి పోకుండా చూసే అమృతం తింటే ఏ స్థితి వస్తుందో, విషం పొరపాటున మన మీద శత్రువులను ప్రయోగించినా కూడా శివనామాన్ని జపించే శివభక్తుడికి, అంటే లేకపోతే శివ అంటుంటామంటే నాలుకతో అంటాం కాదు, ఆ శివ ధ్యానంలో ఉండాలి. అంతేకాదు శివతత్వం తెలుసుకొని దానికి తగ్గట్టుగా బ్రతకాలి. అంతే తప్ప నేను రోజు రేపంచి 5 సార్లు శివ ఓ నమ శివ అంటే ఓ నమ శివ అనేది నాలుగే తప్ప మీ మనస్సు కాదు. అంటే మనస్సుతో, భక్తితో, తాదాత్మ్యంతో శివభక్తుడిగా ఉంటూ శివతత్వానికి అనుగుణంగా జీవితాన్ని గడిపేటువంటి శివభక్తుడికి విషము పెట్టినా కూడా దివ్యాహారమే అవుతుంది, అతనికి ప్రాణం పోదు. ఎన్నగా అవనీ మండలి లోపలం శివ శివేత్యా భాషణోల్లాసికిన్ శివ నీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర. అంటే శివ అనేటువంటి శివభక్తుడు తాదాత్మ్యంతో పరమశివుడిని ఎవరైతే ఆరాధిస్తారో అటువంటి వాళ్లకు సర్వలోకము వశం అవుతుందట. వశం కావాలంటే ఎవరిని వశీకరణం చేసుకోవాలి అని ప్రయత్నిస్తే కాదు, అంటే మంచితనంతో ఉన్నవాడిని ప్రతివాడు సమాజం గౌరవిస్తుంది అని చెప్పడం. ఈ రకంగా పవి పుష్పంబ కంటే పువ్వులాగా తగిలింది వజ్రాయుధం అని ఏ శివభక్తుడి గురించి అయితే దుర్జడు చెప్పారో అట్లా ఈ దుర్ధరుడు అనేటువంటి రాక్షసుడు ఒక పెద్ద గుణపం వేసేట మీదకి. ఆంజనేయ స్వామి వరకు పువ్వు తగిలిందట. ఓహో దుర్ధరుడు ఈ పిచ్చి వేషాలు ఇస్తున్నాడా అని చెప్పేసి ఒక్కసారి గాల్లోకి ఎగిరట ఆంజనేయుడు. దుర్ధరుడు నువ్వు చేస్తే నేను మాయావి, నేను తక్కువ అన్నాను, వీడు గాల్లోకి ఎగిరట రథంతో సహా. ఎక్కగానే ఆంజనేయ స్వామి వారు దుర్ధరుడు రథం మీదకి ఒక్క తొక్కుడు తొక్కారట. తొక్కితే రథం మొత్తం నుగ్గైపోయింది, దుర్ధరుడు కింద పడి చచ్చిపోయాడు, అయిపోయింది. ఆ తర్వాత యూపాక్షుడు విరూపాక్షుడు ఇద్దరు వచ్చారు. వాళ్ళిద్దరు మా ఫ్రెండ్ 5గురం వస్తే ఒకడిని నువ్వు తింటావా దుర్ధరుడిని, మేము వస్తున్నాం ఇద్దరం, మేము ఒక్కడం అట్లా ఇద్దరు వచ్చారు. ఇద్దరు వస్తే వాళ్ళిద్దరిని కూడా
గరుత్మంతుడి కనుక సర్పాన్ని ఒక పామును పట్టుకుని గిరగిర తిప్పినట్టు తిప్పి కొట్టేశాడు, అవును చంపాడు. తర్వాత ప్రఘసుడు భాసకర్ణుడు ఇద్దరు కూడా, ఒకడేమో పట్టిసం అడ్డకత్తి తెచ్చాడు, ఒకడేమో ఒక శూలం తెచ్చాడు. తెస్తే వాళ్ళిద్దరి మీద ఇట్టబోరు వీళ్ళు అని చెప్పి ఒక మద్ది చెట్టు తెచ్చాట. ఆ మద్ది చెట్టు కదా, పెద్ద పర్వతం, దాని నిండా చెట్లు, విషపు నాగులు ఉన్న పర్వతం తెచ్చి అమాంతం వాళ్ళ మీద వేసాట. వాళ్ళు నలిగి చచ్చిపోయారు వాళ్ళ సైన్యం. ఆ రకంగా ఈ 5 సేనాధిపతులు పోయారు. ఇక అప్పుడట, నాన్న నువ్వు ఎప్పుడు చూసినా నన్ను తక్కువ అంచనా వేస్తున్నావు, ఎప్పుడు యుద్ధానికి వెళ్తా అన్నా కూడా నువ్వు యుద్ధానికి పోనీవు నాన్న అని చెప్పి రావణాసురుడు చిన్న కొడుకు ఒకడు ఉన్నాడు, అక్షకుమారుడని. అసలు నేనంటే నీకు ఎందుకో చాలా తక్కువ అంచనా నాన్న, నువ్వు నన్ను లెక్క చేయట్లేదు, కానీ ఇప్పుడు నా అవసరం వచ్చింది కాబట్టి నన్ను యుద్ధానికి పోమంటున్నావా అన్నట్టు. ఎవరంటే అక్షకుమారుడు. అరే అక్షకుమార నువ్వు వెళ్ళాలరా అంటే, అవునులే 80,000 మంది అయిపోయారు, 100 మంది అటు అయిపోయారు, 7 మంత్రిపుత్రులు అయిపోయారు, 5 సేనాధిపతులు అయిపోయారు, కాబట్టి నాకు ఇచ్చావు, నా టర్న్ వచ్చింది అంతే కదా. అయినా సరే నాకు యుద్ధం చేయాలంటే ఎప్పటి నుంచో కండూతి నాకు బాగా ఉందని బయలుదేరేట. ఆయన్ని అక్షకుమారుణ్ణి నిజంగా అతనికి తపశ్శక్తితో రథం సంపాదించాడటండి. ఆ రథం ఎటువంటిదంటే గుర్రాలతో సహా ఆకాశంలోకి ఎగిరి యుద్ధం చేస్తాట అక్షకుమారుడు. అతనితో యుద్ధం చేస్తుంటే ఆంజనేయ స్వామి వారికి దెబ్బలు తగులుతుంటే నెత్తురు ఓడుతుందట శరీరం నుంచి, తల నుంచి. ఆ దెబ్బలు తింటూ నన్ను ఇంత దెబ్బలకు గురి చేశాడా అక్షకుమారుడు, రావణాసురుడు కొడుకు అని చెప్పి అసలు ఇతని చంపబుద్ధి కాటలా నాకు, ఇంత శక్తితో నా మీద దెబ్బలు కొట్టేటువంటి ఒక యువకుడు ఉన్నాడంటే సంతోషిస్తున్నా అని చెప్పి ఆంజనేయ స్వామి వారు క్షమిస్తున్నా అన్నట్ట. ఈ క్షమిస్తుంటే మరీ నిన్నలా ఓవరాక్షన్ చేస్తే ఇట్టయితుందని, అమ్మో వీడికి అవకాశం ఇస్తే నా ప్రాణమే తీసేస్తున్నానని తెలుసుకొని అక్షకుమారుణ్ణి తొక్కి చంపేశాడు ఆంజనేయ స్వామి వారు. నిజానికి ఈ అక్షకుమారుని చంపేటప్పుడు ఒక చాలా విచిత్రంగా చెప్తారండి. ఇదంతా కూడా చెప్పి ఒక మాట ఏమంటారంటే, అతను రథం నుగ్గు చేస్తే ఆకాశంలోనే రథం కింద పడిపోయిందట, అక్షకుమారుడు గాలిలో ఉన్నట్ట. దాన్ని ఎట్ట పోలుస్తారో తెలుసా, వాల్మీకి మహర్షి ఒక తపశ్శక్తి సంపన్నుడు, ఒక ఋషి అట, తపస్సు చేసి ధ్యాన సమాధిలో ఉంటాడట. తన చేతిలో ఉంటుంది తన ప్రాణం ఎప్పుడు పోవటం, సమాధిలో ఉండి తపశ్శక్తితో తన ప్రాణాన్ని ఈ బ్రహ్మరంధ్రంలో నుంచి బయటికి పంపిస్తాడు, శరీరం వదిలిపెట్టేస్తాడు. తపశ్శక్తి సంపన్నుడైన ఋషి తన తపోనిష్టలో ఉండి ప్రాణాన్ని తన ఇష్టం వచ్చినప్పుడు బ్రహ్మరంధ్రం ద్వారా ఎట్లయితే బయటికి పంపిస్తాడో, అట్లా అక్షకుమారుడు యొక్క ఆత్మ అనేది శరీర రూపంలో ఉంటే శరీరం అనబడి రథం వచ్చి కింద పడిపోయింది అని పోలుస్తారు. ఆ రకంగా అక్షకుమారుడు ఆ గాలిలోనే వేలాడుతుంటే కొట్టేశాడు ఆంజనేయ స్వామి. అది అయిపోయింది. ఆ తర్వాత ఇక రావణాసురుడికి నా దగ్గర మొత్తం అయిపోయినాయి, ముక్కలు ఏం లేవు, ఇప్పుడు ఏం చేయాలి నేను గెలవాలంటే, ఉన్నవాడు ఒక్కడే, నా పెద్ద కొడుకు మేఘనాథుడు. ఎవరా మేఘనాథుడు అంటే, రావణాసురుడు పెద్ద కొడుకమ్మా, మేఘనాథుడు. సరే మీరే చెప్తారు, ఇంద్రుడిని జయించిన వాడండి చెప్పండి. దేవేంద్రుడినే జయించినవాడు ఇంద్రజిత్తు, అంటే ఇంద్రుని జయించినవాడు. ఇంద్రజిత్తు ఒక పెద్ద కొడుకు ఉన్నాడు, అతని దగ్గర గొప్ప ఇది ఉంది, ఆయుధాలు కాదు బ్రహ్మాస్త్రం ఉంది. బ్రహ్మాస్త్రం వేస్తే ఎవడైనా పోవాల్సింది, అవతల తప్పదు. బ్రహ్మాస్త్రం ఒకటి నా పెద్ద కొడుకు దగ్గర ఉంది కాబట్టి వాడిని ఉపయోగిస్తున్నా అని చెప్పి పంపించేటప్పుడు బ్రాహ్మణులతో ఆశీస్సులు ఇప్పించేట. ఏ బ్రాహ్మలు మీకు రెండో రోజు చెప్పా గుర్తుందా, లంకలో కడుగు పెట్టగానే పాపస్య, అది మీకు అంతా చెప్పాక చంద్రుడు వర్ణం చెప్తూ వెళ్తుంటే దర్భముష్టి ప్రహరణాన్ అని చెప్పి దర్భల చేతిలో పెట్టుకొని తిరుగుతున్నారు. ఒక పక్క గుండు గొరిగించుకున్నటువంటి వాళ్ళు మంత్రాలు చదువుతున్నారు, ఇటు పక్క ఆడవాళ్ళు నృత్యాలు చేసి డ్యాన్సులు చేసి తిరుగుతున్నారు. ఇట్ట తాగి తందలాడటం ఏంటి, ఇటు వేదాలు చదవటం ఏంటంటే, ఈ వేదాలతో ఉపయోగించేటువంటి యజ్ఞాలు హోమాలన్నీ కూడా 10 కాలాల పాటు మా యొక్క ఈ చెడు సంస్కారాన్ని వృద్ధి చెందేట్టుగా స్థితిని కల్పించమనే లక్ష్యంతో హోమాలు చేస్తున్నారు. అంతే తప్ప దేశ ఉన్నతి కోసం కాదు, ఆధ్యాత్మిక సంపత్తి కోసం కాదు. అంటే రాక్షసుల యొక్క చేయకూడనటువంటి నీచపు కార్యక్రమాలు 10 కాలాల పాటు ఆనంద పట్టానికి అనుకూలంగా స్థితి మాకు ఈ హోమం ద్వారా సిద్ధించాలి అని చెప్పి చేస్తున్నారు. దానికోసం చదివే మంత్రాలు అవి. ఆ మంత్రాలు చదివే వాళ్ళందరి పురోహితులతో ఆశీస్సులు ఇప్పించి ఇంద్రజిత్తుని పంపించాడు యుద్ధానికి. ఇంద్రజిత్తు చెప్పాడు ఒక మాట, తండ్రి రావణాసురుడు చెప్పాడు, పెద్దలారా గమనించండి, ఏ ఆయుధం పనిచేయదు, సైన్యం పనికిరాదు, ఎంతమంది సైన్యాన్ని పంపించా మింగుతున్నాడు ఆయన, అయిపోయింది. ఎన్ని రథాలు పనికిరావు,
ఏ శూలాలు పనికిరావు, వాటిని తిరగేస్తున్నాడట. కాబట్టి ఒక్కటే బ్రహ్మాస్త్రాన్ని నమ్ముకో, ఇంకా దేని నమ్ముకోకు. బ్రహ్మాస్త్రం అయిపోతాడు, ఆ రకంగా పీడ వదులుతుంది మనకి అని అన్నట్టండి రావణాసురుడు. అంటే ఇంద్రజిత్తు వెళ్ళాడు, బ్రహ్మాస్త్రం వేయలే ముందు చేయవలసిన ప్రయత్నాలు చేశాడు. ఇక లాభం లేదు, మన వల్ల కాదు అని నిర్ణయానికి వచ్చి ఆయన పెద్దవాళ్ళు చెప్పిన ఇంటే పోయేదిగా ముందే అనుకున్నాడు ఇంద్రజిత్తు. మా నాన్నగారు ముందే చెప్పాడు కదా బ్రహ్మాస్త్రం ఏమని, నేనేదో టైం వేస్ట్ చేసుకున్నా అని బ్రహ్మాస్త్రం వేశాడు. వేయగానే బ్రహ్మాస్త్రం కట్టేసింది. బ్రహ్మాస్త్రం అంటే మన సినిమాలో చూపించినట్టుగా ఓ పెద్ద రకరకాలు ఉండి దాని చుట్టూ అవి ఉండి పెద్ద ఘోరంగా నిప్పులు కక్కటం అట్టుండదండి. మంత్రం ఒకటి చదువుతారు, ఒక గడ్డి పూస పట్టుకొని మంత్రం చదివిన బ్రహ్మాస్త్రం. కాకి మీద వేసాడా లేదా రామచంద్రమూర్తి బ్రహ్మాస్త్రం, దాని నుంచి మళ్ళీ ఎవరు కాపాడారు? రాముడే కాపాడాడు, ఇంకెవరు కాపాడలేరు. అటువంటి మీకు గుర్తుండి ఉంటుంది, ఫిబ్రవరి 17వ తారీఖు చెప్పినట్టు బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని అర్జునుడు కాదు ముందుగా అశ్వత్థామ వేశాడు ద్రౌపది కోడల మీద ఉత్తరం మీద అని చెప్పారు, అది భాగవతంలో. అటువంటి బ్రహ్మాస్త్రాన్ని పెట్టుకున్నాడు తిరుముక్క తన యొక్క అమ్ముల పొదిలో పెట్టి మంత్రం చదివాడు, బ్రహ్మాస్త్రం వేశాడు. ఆంజనేయ స్వామిని బ్రహ్మాస్త్రం కట్టేసింది. ఏం చేస్తుందంటే అండి, బ్రహ్మాస్త్ర ప్రభావం తగిలితే అవతల ఉన్న వ్యక్తి చేష్టలు ఉడికిపోతాయి. ఆయన ఏమి కదలలేడు, మెదలలేడు, మాట్లాడలేడు, బుద్ధి పనిచేయదు, వేస్ట్, ఉన్నా లేనట్టే ఆ రకంగా అయిపోయాడు ఆంజనేయుడు. వెంటనే ఆంజనేయుడు గుర్తొచ్చిందట, ఆహా వీడు నాకు బ్రహ్మాస్త్రం వేశాడు, నాకు తెలవదు అనుకుంటున్నాడు. బ్రహ్మగారి వరం ఉంది నాకు, బ్రహ్మాస్త్రం నన్ను ఏం చేయలేదు, కానీ ఈ నాన్న సరదాలు ఎంజాయ్ చేద్దాం, వాడిని సంతోషపడిద్దాం, ఎందుకు వాడిని ఇబ్బంది పెట్టాలి అని చేష్టలు అడిగిన వాళ్ళలాగా నటించాట ఆంజనేయుడు. నటిస్తే ఇంద్రజిత్తు అమ్మ దొరికింది, మా నాన్నగారికి ఇన్నాళ్ళకి నా బ్రహ్మాస్త్రం ద్వారా ఒక శత్రువుని పట్టేసి అయిపోయిందని. ఈ లోపల లాక్కోపోతున్నారట ఆయన్ని. ఎక్కడికి? రావణాసురుడు సభకు. ఈయనకేం కావాలి? రావణాసురుడు సభకే పోవాలి. రావణ ఒళ్ళు దగ్గర పెట్టుకో అనాలి, చెప్పాలంటే సభలోకి పోవాలి. సభలోకి పోవాలంటే సార్ వస్తానంటే రానిస్తాడా? రానివాడు. ఈయన లాక్కపోతున్నాడు కాబట్టి మాకు పని అంతే. నీ బ్రహ్మాస్త్రం నాకు ఏం పని చేస్తున్నాను, ఏం పని చేయదు అని అనుకో. వీడికి బ్రహ్మాస్త్రం కూడా పని చేయట్లేదు నాన్న అంటే వాడు కొట్టడం అందరు కలిసి అంటాడు, లోపలికి రానీడు. అందుకని అమ్మ బ్రహ్మాస్త్రం నా ఏదో కట్టేసింది అన్నట్టుగా నటించాట. ఎవరు? ఆంజనేయులు వారు పట్టుకెళ్తున్నారు. ఈ రాక్షస బుద్ధి ఎక్కడికి పోతుంది? మా ఇంద్రజిత్తు పట్టుకున్నాడు, మా రాజుగారి పెద్ద కొడుకు, పట్టుకోండి ఈయన్ని, ఈ కోతిని వదిలిపెట్టాం. ఆ కోతి మా రాక్షసుడు మా రావణాసుడు యొక్క వనాన్ని ధ్వంసం చేస్తాడా అని చెప్పి పట్టుకురాండి పాత చీరలు, పట్టుకురాండి నాట పీచులు అని చెప్పి మొత్తం వాళ్ళు ఏదో కట్టేసినట్టుగా చుట్టారు. బ్రహ్మాస్త్రానికి ఒక గొప్పతనం ఏంటంటే, బ్రహ్మాస్త్రంతో ఒక మనిషి కనుక బంధించబడితే దాని చుట్టూ ఒక దారం చుట్టినా సరే బ్రహ్మాస్త్రం పోతుంది. బ్రహ్మాస్త్రం గొప్పతనం ఏంటంటే, ఆ బ్రహ్మాస్త్రం ఎంత చేష్టలు ఉడిగేట్టు చేస్తుందో వాడి చుట్టూ కనుక ఒక దారపు పోగు చుట్టినా చాలట, ఆ బ్రహ్మాస్త్రం నిర్వీర్యం అయిపోతుంది. ఆ సంగతి తెలుస్తా ఒక వీళ్ళు చేశారు రాక్షసులంతా, చుట్టూ ఒకళ్ళ మీద ఒకరు రెచ్చిపోయి కడుతున్నారట. అప్పుడు ఇంద్రజిత్తు, ఈ రాక్షస బుద్ధి వీడు చదువులేకపోవడం లేదు, వీళ్ళకి బ్రహ్మాస్త్రం విలువ తెలవదు, నేను ఇంత కష్టపడి నేను పట్టుకుంటే ఈ వానరుణ్ణి వీళ్ళు నారపీచులు చుడుతున్నారు, బ్రహ్మాస్త్రం పోయింది, ఈ వానరుడు ఇక దొరకడు, ఇక నా పని అయిపోయినట్టే అనుకున్నట్ట. ఈయనేం చేశాడు, అమ్మ నన్ను బ్రహ్మాస్త్రం అయినా నారపీచులు కూడా నన్ను ఏం చేయట్లేదు, కట్టేసే ఉంది అన్నట్టు ఇంకా ఎక్కువ నటిస్తున్నాడు ఆంజనేయ స్వామి. అబ్బో అయితే నాకు బాగానే దొరికాడు అనుకో ఈయన ఆనందపడుతున్నాడు. పట్టుకుపోయి సభలోకి పట్టుకుపోయాడు. సభలోకి పట్టుకపోతే అక్కడ వెళ్ళగానే ఒక్కొక్కళ్ళు అనుకుంటున్నారట, ఇంతసేపు వనం మొత్తం ధ్వంసం చేసిన వానరుడు, 80,000 మందిని నిమిషాల్లో చంపినవాడు, 7 మంత్రిపుత్రులను చంపాడు, 5 సేనాధిపతులను చంపాడు, 100 మంది చైత్యప్రాసాద రక్షకులను చంపాడు, అక్షకుమారులను చంపాడు. కానీ ఈ దుర్మార్గుడు, ఈ వానరుడు, ఈ కోతి వెంటనే దండించి చంపేయాలి అని అందరూ సభలో అనుకుంటున్నారట. సభలో సెంటర్లో సింహాసనం మీద ఉన్నాడు రావణాసురుడు. ఉండగానే వెళ్ళాడు, ఆంజనేయ స్వామి వారిని దోషిగా నిలబెట్టారు. రాజా, ఈ వానరుడే ఇంతసేపు మనల్ని ఇబ్బంది పెట్టి మన చిత్తప్రసాదాన్ని కానీ 80,000 మందిని చంపింది కానీ ప్రమదావనాన్ని ధ్వంసం చేసిన వాడు, చంపేయాలండి వీడిని అనగానే రావణాసుడు గుడ్లు ఉరివి చూసేట. ప్రధానమంత్రి పక్కనే కూర్చున్నాడు ప్రహసుడు, ఇంకా 3 మంత్రులు ఉన్నారు. వాళ్ళతో అన్నట్ట, ప్రధానమంత్రి వీడెవడో కనుక్కోండి, ఎందుకు వచ్చాడో కనుక్కోండి, ఎందుకు వనం ధ్వంసం చేశాడో కనుక్కోండి, మన రాక్షసులు ఎందుకు చంపాడో కనుక్కోండి, మర్యాదగా చెప్పమానండి అని చెప్పి ప్రధానమంత్రి చెప్పబోయే ముందు ఆంజనేయ స్వామి వారు మనస్సులో ఏమనుకున్నాడో వినండి పెద్దలారా. ఇక్కడ ఒక 2-3 నిమిషాలు ఒక మాటలు చెప్తా.
అహో రూపమహో ధైర్యం అహో సత్వమహో ద్యుతి అహో రాక్షసరాజస్య సర్వలక్షణయుక్తత యద్యధర్మో న బలవాన్ స్యాదయం రాక్షసేశ్వరః స్యాదయం సురలోకస్య సశక్రస్యాపి రక్షిత అంటున్నాడండి ఆంజనేయ స్వామి. ఏంటో తెలుసా? ఏమి అందంరా వీడిది, ఏమి తేజస్సు రావణాసురుడిది. వీడి అవతారం చూస్తుంటేనే, వీడి యొక్క ఆకారం చూస్తుంటేనే దేవేంద్రుడు కూడా పనికిరాడు ఈ రావణాసురుడు ముందు. రాత్రి పడుకున్నప్పుడు చూశా నేను, గుర్తుందా మీకు? 3 రోజుల కింద చెప్పాను. పక్కనే పడుకుంటే మాషరాశి ప్రతీకాశం అని చెప్పి ఒక మినుముల రాశిలాగా గంగానదిలో స్నానం చేసి వచ్చి ఒడ్డున ఇసుకలో పొర్లుతున్న ఏనుగులాగా కనిపించాడని చెప్పానా? అట్లా పడుకోనుంటే చూసిన రావణాసురుడు వేరు, సింహాసనం మీద టీవీగా కూర్చుంటే మన రావణాసురుడు వేరు. వీడి ముఖంలో ఏం తేజస్సుంది. ఒక్క ఇతరుల భార్యలను ఎత్తుకొచ్చిన అధర్మం గనక లేకపోతే దేవేంద్రుడు కూడా ఈ రావణాసురుడు ముందు పనికిరాడు అన్నాడు. దేవేంద్రుడు కూడా రావణాసురుడు ముందు పనికిరాడు ఆంజనేయ స్వామి అన్నమాట. ఇక్కడ నేను అంటానన్నమాట, వినండి పెద్దలారా. ఉదాహరణకు మనం ఇక్కడికి వచ్చే ముందు ఏం చేస్తాం? మంచిగా మేకప్ బాగుందా లేదా అది చూసుకుంటాం. అది చూసి అద్దంలో చూస్తాం. చూసిన తర్వాత అద్దంలో మన ప్రతిబింబం కనపడుతుంది. కొంచెం తేడా ఉంటే ఏం చేస్తాం? సరి చేసుకుంటాం. అంతేనా? ఎట్టయితే అట్లా సరి చేసుకుంటామో ఎదుటి మనుషులు కూడా అర్థం అనుకోని వాళ్ళల్లో కూడా దోషాలు గుణాలు 2 ఉంటాయి. ఆ మనిషి మంచి, నీకు ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే కొన్ని మాటలు అనకూడదు పల్లెటూరులో కాబట్టి ఇంకా వేరే రకంగా తీసుకుంటారు. ఒక మనిషి, మీరు ఆ మనిషి పేరు ఎత్తితే ఆడ దుర్మార్గుడు అని చెప్పేసి అంటారు. అదే పక్కింటికి పోయి అడగండి, అంత మంచి మనిషి లేడండి ఈ ప్రాంతంలో అంటారు. మరి ఇంత మంచి మనిషి దుర్మార్గుడా? ఆయన దృష్టిలో దుర్మార్గుడు, ఈయన దృష్టిలో మంచివాడు. మరి ఇంతకెవరైనా ఆయనకు ఆయనే, ఆయన లక్షణం అయింది. ఈయన అభిప్రాయం దుర్మార్గుడు, ఈయన అభిప్రాయం సన్మార్గుడు. సమాజంలో ప్రతి మనిషి ఎదుటి వారి మీద వాళ్ళ గుణాలను దోషాలుగా చూస్తారు, గుణాలను గుణాలుగా చూస్తారు, దోషాలను దోషాలుగా చూస్తారు, గుణాలను దోషాలుగా చూస్తారు. ఇదంతా దేన్ని బట్టి ఉంటుంది? మనం చూసేదాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఒక మనిషి యొక్క లక్షణం గురించి చెప్పాలంటే ఇంకొక మనిషిని అడిగితే ఆ మనుషులకి ఈ మనిషి మీద ఏ అభిప్రాయం ఉందో అది చెప్తాడు. ఇవాళ నాతో ఉన్నంతసేపు మంచి, అవతల వాడికి వెళ్ళంగానే అప్పుడే మొదలు పెడతారు. వాడికి బోల్డ్ అంత అది అది అని చెప్తారు. అంటే ఒక పూటలోనే అయిపోయిందా? ఎందుకు అంత మార్పు ఎందుకు వచ్చింది అంటే అర్థం ఏంటంటే నీకు అనుకూలంగా ఉన్నంతసేపు మంచి, నీకు అనుకూలం కాకపోతే చెడు. ఇదంతా మనిషి యొక్క ప్రవర్తన లోపల మనస్సులో భావం బట్టి ఉంటుంది. కానీ స్థిరచిత్తుడు, మీరు భగవద్గీత చదువుతుంటారు ఈ ప్రాంతంలో, స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ శతధీ కిం ప్రభాషేత కిమాసీత ప్రజేత కిం అని అర్జునుడు ఒక ప్రశ్న వేశాడు ఆ కృష్ణ పరమాత్మను. అప్పుడు ఏమన్నాడు? దుఃఖేషు అనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీర్గుణరుచ్యతే అంటాడు. అంటే మంచి జరిగితే పొంగటం, చెడు జరిగితే కుంగటం, ఈ 2 లక్షణాలు మామూలు వాడికి ఉంటాయి. మంచి జరిగిన పొంగడు, చెడు జరిగిన కుంగడు, రెండింటిని ఒకే విధంగా తీసుకుంటాడు యోగి. ఆ యోగినే స్థితప్రజ్ఞుడు అంటారు. స్థితప్రజ్ఞుడు అనేవాడు ఎదుటి వాళ్ళ గుణాన్ని గుణంగానే చూస్తాడు, దోషాన్ని దోషంగానే చూస్తాడు. గుణాన్ని దోషంగా చూడ్డు. ఏమండి మీరు ఆయన నాదంటూ ఉంటే పక్క పార్టీ ఉంటే నాకేమన్నా ఆయన నిప్పులు అంటాడు అని అంటారు. ఎవరంటారు? న్యూట్రల్గా ఉన్నవాళ్ళు. ఆ న్యూట్రల్గా మాట్లాడేవాళ్ళు స్థితప్రజ్ఞులు. ఆంజనేయ స్వామి ఆ కోప చెందుతాడు కాబట్టి ఏమన్నాడు? రావణాసురుడు యొక్క తేజస్సు ఏం తేజస్సు, ఏం గొప్పతనం అనుకుంటూ రావణాసురుడిలో ఉన్న గొప్పతనాన్ని పొగిడాడు. ఎవరండి ఆ రావణాసురుడు? తన దైవమైన రామచంద్రమూర్తి యొక్క భార్య సీతమ్మని ఎత్తుకొచ్చి నానా హింసలు పెడుతున్నాడు 10 నెలల బట్టి. ఆ హింస పెట్టింది చెట్టు కొమ్మ మీద నుంచి చూశాడు. పడుకొని గురక పెడుతుంటే భయపడినట్టు నటించాడు ఆంజనేయుడు. కానీ రాజభవనంకి వచ్చినప్పుడు ఆ సమావేశ మందిరంలో మాత్రం ఏం తేజస్సు రావణాసురుడిది. ఇదినే కనుక పరాయి వాళ్ళ భార్యలను తెచ్చుకొచ్చిన అధర్మమే కనుక లేకపోతే ఈయన ముందు దేవేంద్రుడు కూడా పనిచేయడని చెప్పి రావణాసురుడిలో ఉన్న నిజాన్ని మెచ్చుకుంటున్నాడు ఆంజనేయ స్వామి వారు. అంటే ఈ రామాయణంలో ఉన్నటువంటి ఈ సందర్భం ఏం తెలియజేస్తుందంటే మనం ఎప్పుడు మన అభిప్రాయాలను కాదు, సత్య సందర్శనం చేయాలి. ఎదుటివాడి యొక్క నిజమైన గుణం మీద గుణాన్ని గుణంగా చెప్పాలి, గుణాన్ని దోషంగా చెప్పడం జరిగితే అది మనలో రోగంగా పరిణమిస్తుందని చెప్పారు విక్రాల కృష్ణమాచార్యులు వారు. కాబట్టి ఎదుటి మనిషిని ఎప్పుడు కూడా ఆ మనిషిలో ఉన్న మంచే ఒప్పుకోండి, తప్పు తప్పని ఒప్పుకోండి.
అంతేగాని పడలేదు కదా అని మంచిని చెడు అంటాం, చెడుని మంచి అంటాం. అది ఎప్పటికీ కూడా మనస్సు రోగానికి దారితీస్తుందట. మనస్సు మీద ఆధారపడే రోగాలు, ఆ రోగాలు నయం చేసే హోమియోపతి వైద్యం కూడా మనస్సు మీద ఆధారపడి మెంటల్ సిమ్టమ్స్ని బట్టే కదా మీరు ఇచ్చేది మందులు. అంతే తప్ప ఇది ఇట్టా దట్ట అంటే ఎదురు పడుకుంటాడు, కుడి వైపు ఉందా ఎడం వైపు ఉందా నొప్పి అంటున్నప్పుడు అనొచ్చు కదా, ఊరుకోవచ్చుగా. కుడి వైపు ఎడం వైపు, కింద నుంచి పైకి ఉందా పై నుంచి కిందకు ఉందా, దాన్ని బట్టి ఇస్తారు మందు, నిజంగానే తగ్గుతుంది. అంటే సిద్ధాంతం అంత గొప్పది. అదంతా దేని బట్టి ఆధారపడిందంటే మానసిక స్థితిని బట్టి ఉంటుంది. అంటే ఈ మనస్సులో కల్మషాలు పెట్టుకోకుండా ఉన్నది ఉన్నట్టుగా సత్య సందర్శనం చేయాలి. అది హనుమస్వామి పాత్ర ద్వారా రామాయణంలో ఈ సందర్భంలో మనకు చెప్పేది. ఆయన ఉన్నదన్నట్టే దుర్మార్గుడు రావణాసుడి కొద్దిసేపట్లో చెప్తాడు, అనకూడని మాట్లాంటాడు, బెదిరిస్తాడు. కానీ ఆయనలో ఉన్న నిజాన్ని ఒప్పుకున్నాడు, సత్యాన్ని ఒప్పుకున్నాడు. అహో రూపం అహో ధైర్యం అహో సత్వం అహో ద్యుతి అహో రాక్షసరాజస్య సర్వలక్షణయుక్తత యద్ అధర్మో న బలవాన్ స్యాదయం రాక్షసేశ్వర స్యాదయం సర్వలోకస్య న సకస్యాపి రక్షిత. అంటే దేవేంద్రుడు కూడా ఈ రావణాసురుడు ముందు పనికిరాడు. ఎప్పుడు ప్రొవైడెడ్ రావణాసురుడు ఇతరుల భార్యను ఎత్తుకొచ్చిన అధర్మమే కనుక లేకపోయి ఉంటే, అది లేకపోవడం లేదు ఉందిగా, కాబట్టి ఇక వీడు దేవేంద్రుడు కాదు కదా, ఒక మామూలు నరుడుగా కూడా పనికిరాడు అని చెప్పి తెలిచాడు ఆంజనేయ స్వామి వారు. వెంటనే రావణాసురుడు చూస్తున్నాడు ఆ ఆంజనేయ స్వామిని. కిమేష భగవాన్ నంది భవే సాక్షాదిహాగత ఏన శక్తోస్మి కైలాసే మయా సంచాలితే పురా సోయం వానరమూర్తి స్యాత్ కింసిద్ బాణోపి వాసురః. ఈ కోతి ఎవరై ఉంటారు? ఈ ఓనర్లు ఎవరై ఉంటారు? బహుశా ఆనాడు నేను పుష్పక విమానాన్ని కొట్టుకొస్తున్న టైంలో కైలాసం మీద నుంచి వస్తుంటే, కైలాసం మీద కదల్ల పుష్పక విమానం, కింద నుంచి నవ్వాడు నందీశ్వరుడు. ఏం కోతిలాగా నవ్వుతున్నావు అన్నాడు రావణాసురుడు. ఈ కోతి రూపమే రేపు నీ కడ తెరుస్తుంది నిన్ను అన్నాడు నందీశ్వరుడు. ఆనాడు ఏ నందీశ్వరుడైతే శాపం పెట్టాడో ఆ నందీశ్వరుడే ఈ వానరుడుగా వచ్చాడా ఏంటి అని భయపడుతున్నాడు. లేదా బాణాసురుడు అనే ఒక రాక్షసుడు భయంకరుడు, అతను శివభక్తుడు, ఆయన వచ్చాడా, ఆయన వస్తే నా పని అయిపోయినట్టే అని భయపడుతున్నాడు. ఈ లోపల ప్రధానమంత్రికి చెప్పాడు కదా కనుక్కోమని. ప్రధానమంత్రి ప్రహస్తుడు అంటున్నాడు, ఏయ్ వానరా నువ్వు భయపడకు, అస్సలు భయపడదు, మేము ఇంతమంది ఉన్నాం కదా అని మమ్మల్ని చూసి నువ్వు టెన్షన్ పడకు, ఉన్న నిజం చెప్పు, నువ్వు ఎవరివి, నువ్వు కనుక నిజం చెప్పావా కట్లు ఇప్పిస్తా, నీకు నిజం చెప్పలేదా కట్లు ఇప్పం, చంపుతాం, నేను కొడతాం, నువ్వు నిజం చెప్తే మాత్రం క్షమిస్తాడు. మా రావణుడు ఎట్లాంటి వాడు, చాలా మంచివాడు, నిజం ఒప్పుకుంటే వదిలిపెట్టేస్తాడు. అనగానే ఈ అమాయకుడు అనుకుంటున్నాడు ఇంకా నాకు కట్లు ఉన్నాయని, పోనీ అన్నీ ఎన్నంటాడు అని చూస్తున్నాడు ఆంజనేయ స్వామి వారు. నిజంగా బ్రహ్మాస్త్రపు కట్టు ఉందా? ఆంజనేయ స్వామికి లేదు. కానీ ఈ ప్రహస్తుడు అంటున్నాడు తెలివి తక్కువతనంతో, ఏమని, నిన్ను క్షమించి వదిలిపెడతాడు మా రావణాసురుడు నువ్వు నిజం ఒప్పుకుంటే. ఏం చెప్పాలి చెప్పు, నేను నిజమే చెప్తా అంటే అంటున్నాడు, నువ్వెవరు చెప్పు, నేను ఎవరు పంపించారు ఇక్కడికి, వినండి అమ్మ జాగ్రత్తగా ఈ ప్రశ్నలు చూడండి. నేను ఎవరు పంపించారు ఇక్కడికి, యముడా, కుబేరుడా, విజయకాంక్షతో నిన్ను వరుణుడు ఏమైనా పంపించాడా అని నా మీద గెలవాలని? లేదంటావా? నీవు రూపంలో వానరుడివే తప్ప ఇంత అద్భుతమైన తేజస్సు ఏ వానరుడికి ఈ లోకంలో ఉండదు. నాకు తెలుసు, అందరు వానరులు నాకు పరిచయమే. నీ తేజస్సు అయితే వానరుడికి లేదు, నువ్వు వానరుడు కాదు. ఎవరు లేకపోతే నిన్ను పొరపాటున విష్ణుమూర్తి దూతగా ఏమైనా పంపించాడా? చూడండి ఆ మాటలు ఈ వాల్మీకి ఆగట్లే. విష్ణుమూర్తి దూతగా పంపించాడంటే విష్ణుమూర్తి భూలోకంలో ఉన్నట్టే కదా లెక్క. అంటే రామచంద్రమూర్తి దూతగా వచ్చాడా అని ప్రశ్న అడుగుతాడండి. రామచంద్రుడు ఏమైనా పంపించాడా దూతగా అంటున్నాడు ప్రహస్తుడు అని అంతా అని. నువ్వు గనక నిజంగా ఉన్న నిజం చెప్పకపోతే మాత్రం నిన్ను మాత్రం వదిలిపెట్టాం, శిక్షిస్తాం గట్టిగా. అవును, నీ 80,000 మందిని 1 నిమిషంలో చంపితే మీరేం చేయలేకపోయారు, 100 మందిని చంపితే ఏం చేయలేకపోయారు, 7 మంత్రిపుత్రులు వస్తే ఏం చేయలేకపోయారు, సేనాధిపతులు వస్తే ఏం చేయలేకపోయారు, మీరు నన్నేం చేస్తారని చెప్పి కాస్త ధైర్యంగానే ఉండదు ఆంజనేయ స్వామి అంటున్నాడు. లోపల నవ్వుకుంటున్నాడు. ఈ లోపలనండి ప్రశ్నల సమాధానాలు కావాలి కదా నీకు, చెప్తున్నా వినండి. నువ్వెవరివి? నేను వానరుణ్ణి. ఏ వానరుడు? రామచంద్రమూర్తి దూతగా వచ్చిన సుగ్రీవ మహారాజు యొక్క మంత్రిని చెప్పాడు. నువ్వెందుకు వచ్చావు? నా రాముడనే నా దైవం యొక్క శక్తి సీతమ్మ నీ వనంలో ఉంది కాబట్టి వెతకడానికి వచ్చా. నా అనుమతి తీసుకున్నావా?